God. Can you check your mic? ప్రైజ్ లార్డ్. So we look to the Lord in prayer. ప్రార్థనలో ప్రభు వైపు చూద్దాం. Thank you for your grace and mercy upon us. ప్రభువా, మీ కృప కనికరం మా మీద ఉంచడం బట్టి మీకు ఎన్నో వందనాలు, As we స్తోత్రాలు. continue to look to thee, నిరంతరంగా మీ వైపు చూస్తున్నాం ప్రభువా. anoint me, anoint every one of us with the Holy Spirit. నన్ను మమ్మల్ని మీ పరిశుద్ధాత్మతో నింపండి ప్రభువా. And let your word broken to us. మీ మాటలు విరిచి మాకు ఇవ్వండి. In Jesus' name we pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. Amen. ఆమేన్. This morning I like to turn to the book of Mark. ఈ ఉదయకాల సమయంలో మార్క్ పుస్తకాన్ని చూద్దాం మనం. We also saw from the last week chapter 11 of Mark. మరి పోయిన వారం మనం చూడగలిగాము మార్కు సువార్త 11వ అధ్యాయం నుంచి and verse 22. 22వ వచనం నుంచి మనం చూసినట్లయితే, All of you take Mark in the New Testament and chapter 11 verse 22. మార్కు సువార్త 11వ అధ్యాయం 22వ వచనం. So Jesus answered and said to them, have faith in God. అందుకు యేసు వారితో ఇట్లనెను, మీరు దేవుని యందు విశ్వాసం ఉంచుడి. So Jesus answered and said to them, have faith in God. యేసుక్రీస్తు వారు వారితో సమాధానమిస్తున్నారు, దేవుని యందు విశ్వాసం ఉంచుడి అని. Here when Jesus cursed a fig tree, మరి యేసుక్రీస్తు వారు ఇక్కడ అంజూరపు చెట్టును ఆయన శపించడం జరిగింది. and fig tree the next day it was really become dried. మరుసటి దినానికి అంజూరపు చెట్టు వేర్లతో సహా ఎండిపోవడం జరిగింది. And when Peter saw మరి పేతురు ఆ చెట్టును చూసినప్పుడు, that the tree you cursed withered away, మరి బోధకుడు, ఇదిగో నీవు శపించిన అంజూరపు చెట్టు ఎండిపోయిన ఆయనతో చెప్పినప్పుడు, have faith in God. అందుకు యేసు వారితో ఇట్లా అన్నారు, మీరు దేవుని యందు విశ్వాసం ఉంచుడి. So I want to talk to you this morning. మరి ఉదయకాల సమయంలో నేను మాట్లాడదలుచుకున్నాను, how to have faith in God. మరి దేవుని యందు ఏ విధంగా మనం విశ్వాసం ఉంచాలి. We should have faith in God's love. మరి దేవుని ప్రేమ మీద మనం విశ్వాసం ఉంచాలి. Faith in God's character. మరి దేవుని గుణగణాల మీద విశ్వాసం ఉంచాలి. Faith in God's wisdom. మరి దేవుని జ్ఞానం మీద విశ్వాసం ఉంచాలి. Trust in and have confidence in Him. మరి దేవుని యందే మనం నమ్మిక ఉంచాలి. But this morning I will talk to you one specific thing. మరి ఉదయకాల సమయంలో ఒక్క విషయం గురించి నేను మాట్లాడదలుచుకున్నాను. Have faith in God really means మరి దేవుని యందు విశ్వాసం ఉంచడం అంటే అర్థం ఏంటంటే, faith in God's promises. మరి దేవుని వాగ్దానాల మీద విశ్వాసం ఉంచడం. So there are 5 promises మరి 5 వాగ్దానాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి. for every believer to believe. మరి ప్రతి విశ్వాసి కూడా ఈ వాగ్దానాన్ని For నమ్మగలగాలి. every Christian to believe 5 promises. మరి ప్రతి క్రైస్తవు కూడా ఈ వాగ్దానాన్ని నమ్మగలగాలి. And how to really believe in them. మరి ఏ విధంగా వాగ్దానాలను మనం నమ్మగలగాలి. And how to really be transformed by these promises. మరి ఏ విధంగా వాగ్దానాల ద్వారా మనం రూపాంతరం చెందుతాము. By this time you will really know. మరి జ్ఞానాన్ని బట్టి మనం ఎరిగి ఉంటాము. Bible is full of promises. మరి బైబిల్ అంతా కూడా వాగ్దానాలతో నిండి ఉండేది. What else is Bible has got? మరి ఇంకా బైబిల్ గ్రంథంలో ఏమున్నాయి? Commandments has got. మరి దేవుని ఆజ్ఞలు ఉన్నాయి. It talks about God's story. మరి దేవుని యొక్క మరి గుణాల గురించి అక్కడ మాట్లాడుతుంది. Creation story. మరి దేవుని సృష్టి గురించి. To how Jesus came and there are 4 gospels. మరి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి ఏ విధంగా వచ్చారనే సువార్తలో మనం చూస్తున్నాం. But I want to give a very simple thing. కానీ సులభంగా చెప్పుకోవాలంటే ఇక్కడ, when God created man, మరి దేవుడు మనిషిని సృజించినప్పుడు, and his relations with God and the man, మరి మనిషికి దేవునితో సంబంధం, మరి మనిషికి how God was relating with the man. మరి దేవుడు ఏ విధంగా అక్కడ ఆ సంబంధాన్ని చూస్తున్నారు. Any answer from your side? How he was related with man and God. మరి నేను మరి దేవునికి మనిషికి ఏ విధంగా పోల్చుతాను. God created man in his own image. మరి దేవుడు తన స్వరూపంలో మనిషిని చేశారు. And suppose the 2 people to be related. మరి ఇద్దరు వ్యక్తులు ఒకే రీతిగా ఉంటే, how they will be related? You tell me. మరి ఏ విధంగా వాళ్ళు ఒకే రీతిగా ఉంటారు. Suppose you are getting job in a government. మరి ఒక ప్రభుత్వంలో నీకు ఉద్యోగం వస్తే, you have to execute a bond. మరి నువ్వు ఒక బాండ్ అనేది నువ్వు రాయాలి. you have to hire a house. మరి ఒక ఇంటిని నువ్వు అద్దెకు తీసుకుంటే, you have to put a legal document. మరి న్యాయపరమైన పత్రం అక్కడ నువ్వు సమర్పించాలి. when you get married, మరి నీకు వివాహం అయితే, can you just live as a friends? మరి నువ్వు స్నేహితుల్లో నివసిస్తావా? you stay in the hostel as a friends. మరి వేరే వాళ్ళకి స్నేహితుల్లో నువ్వు కనిపిస్తావా? but marriage relation is a serious one. మరి వివాహం అనేది చాలా తీవ్రమైన. so how you are related to one another as husband and wife? మరి ఒకరికొకరు ఏ విధంగా సంబంధం కలిగి ఉంటారు వాళ్ళు? tell me. I thought most of you are not married. మరి మీలో చాలా మందికి వివాహం కాలేదు. by covenant. మరి నిబంధన ద్వారా వాళ్ళు సంబంధం. marriage is a covenant. మరి వివాహం అనేది ఒక నిబంధన అనేది. husband gives certain promises. మరి భార్యకి భర్తకి కొన్ని వాగ్దానాలు ఇవ్వబడతాయి. right?
and says, I will love you, take care of you till you will die. మరి నువ్వు మరణించేంత వరకు కూడా నేను నీకు తోడుంటానని And చెప్తాను. wife also gives a covenant. మరి భార్య కూడా అక్కడ నిబంధన చెప్తా So ఉంటారు. they're bound by the covenant. మరి నిబంధన ద్వారా వాళ్ళు ఒకటిగా చేయబడతారు. But God also కానీ దేవుడు కూడా related to us through covenant. మరి నిబంధన ద్వారా మనల్ని ఒకటిగా చేశారు. That's the reason Bible is old covenant, the new covenant. మరి ఆ కారణం చేత బైబిల్ గ్రంథంలో పాత నిబంధన నూతన Old నిబంధన. Testament and the New Testament. మరి పాత నిబంధన నూతన Old నిబంధన. Testament talks about old covenant. మరి పాత నిబంధన అనేది పాత New మరి Testament సంగతుల talks గురించి. about new covenant. మరి నూతన నిబంధన నూతన విషయాల గురించి అక్కడ Covenant చెప్తున్నారు. itself is a big topic. మరి నిబంధన అనేది ఒక పెద్ద But విషయం. I just want to tell, కానీ నేను మీతో చెప్పదలుచుకున్నాను. covenant got two important things. మరి నిబంధనకి రెండు ముఖ్యమైన విషయాలు What ఉన్నాయి. are they? అవి ఏమై ఉన్నాయి? It is done by God Himself. మరి అది దేవుడే అక్కడ చేశారు. Man had little role, just believe. మరి ఈ మనిషి కేవలం విశ్వసించాలి I మాత్రమే. should truly believe. మరి నేను నిజంగా విశ్వసించాలి. That's the reason faith is more important. మరి ఆ కారణం చేత విశ్వాసం అనేది Believe ముఖ్యమైనది. in God's covenant. మరి దేవుని నిబంధనను మనం And విశ్వసించాలి. what we should believe in that, మరి దానిలో ఏం every విశ్వసించాలి? covenant has got two major aspects. మరి ప్రతి నిబంధనలో కూడా రెండు కోణాలు ఉన్నాయి. God's promises మరి దేవుని వాగ్దానాలు ఉన్నాయి. and God's commandments. మరి దేవుని ఆజ్ఞలు కూడా ఉన్నాయి. When Jesus said, have faith in God, మరి యేసుక్రీస్తు వారు దేవుని యందు విశ్వాసం ఉంచండి చెప్పినప్పుడు believe in God's covenant మరి దేవుని నిబంధనను నమ్మండి అంటున్నారు. and trust in His promises మరి ఆయన వాగ్దానాలు మీరు నమ్మండి అంటున్నారు. and obey all His commandments. మరి ఆయన ఆజ్ఞలకు మీరు విధేయత చూపించండి అంటున్నారు. Now you'll really understand the promises and commandments. మరి ఇప్పుడు మీకు అర్థమైందా వాగ్దానం అంటే So when you're ఏంటో? going to read Bible, మరి నేను బైబిల్ గ్రంథం you చదువుతున్నప్పుడు will see many promises. మరి చాలా వాగ్దానాలు నువ్వు చూస్తావు. Right. I will not leave you, not forsake you. మరి నేను నిన్ను విడువను ఎడబాయనని చెప్తున్నారు. I am the Lord who has called you. మరి నిన్ను పిలిచిన దేవుడు అని నేనే So అంటున్నారు. God will not leave. There are so many promises. మరి ఇలా అనేకమైన వాగ్దానాలు ఉన్నాయి. And these promises are yea and amen. మరి ఈ వాగ్దానాలు అన్ని కూడా మరి ఆమేనని ఇవ్వబడ్డాయి. It says in 2 Corinthians, మరి 2 కొరింథీయులకు రాసిన పత్రికలు మనం in చూస్తే the New Testament, మరి నూతన నిబంధనలో you can help others to take this book. మరి 2 కొరింథీయులకు రాసిన పత్రిక In chapter 1 verse 20. మరి 1వ అధ్యాయం 20వ వచనం మనం చూసినట్లయితే 2 Corinthians chapter 1 verse 20. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం. All the promises of God in Him are yes, and in Him amen, to the glory of God through us. దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్నియు క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నవి కనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన వల్ల నిశ్చయములై ఉన్నవి. Right. Shall we say, read it together in Telugu? మనం అందరం తెలుగులో దీన్ని కలిసి You చదువుదాం. start now. దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్నియు క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నవి. Good. Excellent. గనుక Praise God. All promises are yes and amen. మరి దేవుని వాగ్దానాలు అన్ని కూడా ఆమేనని ఉన్నాయి. That means God is not a man to lie. మరి దేవుడు అబద్ధమాడడానికి ఆయన మనుషుడు కాడు. He said yes. మరి అవును అని రాయబడి ఉన్నాయి. Amen. మరి ఆమేనని రాయబడి ఉన్నాయి. All that really means we have to truly trust దాని అర్థం ఏంటంటే మనం నిజంగా నమ్మగలగాలి. and believe those promises. మరి ఆ వాగ్దానాన్ని మనం నమ్మగలగాలి. That's the reason God said మరి ఆ కారణం చేత దేవుడు చెప్పారు ఇక్కడ in Hebrew chapter 11, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం చూసినట్లయితే without faith మరి విశ్వాసం లేకుండా it is impossible to please Him. మరి దేవునికి ఇష్టడైనట అసాధ్యము. How to please God? మరి దేవునికి ఇష్టడిగా ఎలా ఉండాలి? Many times we got a wrong understanding. మరి మనకు చాలా సార్లు కూడా సరైన అర్థం We want ఉండదు. to please God by fasting and prayer. మరి ఉపవాసం ఉండటం ద్వారా దేవునికి ఇష్టడిగా ఉండగలనేమో There's అనుకుంటాం. nothing wrong fasting and prayer. మరి ఉపవాసం ఉండటంలో ఏమాత్రం And we సందేహం want లేదు. to please God by coming to church. మరి సంఘానికి రావడం ద్వారా నేను దేవునికి ఇష్టడిగా That's ఉంటాను also very important. మరి అది కూడా ముఖ్యమైనది. And many times they want to please God, in so many other ways, మరి giving money. మరి చాలా సార్లు ధనం ద్వారా ఇంకా వేరే వేరే విషయాల ద్వారా దేవునికి ఇష్టడిగా ఉంటాను It's also అనుకుంటాం. good. మరి అది కూడా మంచిదే. But only way to please God, మరి ఒకే ఒక మార్గం ఏంటంటే దేవునికి ఇష్టడిగా ఉండటానికి believe in His promises. మరి ఆయన వాగ్దానాలందు నమ్మిక ఉంచటం. Trust in His promises and His commandments. మరి ఆయన వాగ్దానాల్ని ఆయన ఆజ్ఞల్ని మనం నమ్మగలగడం. Because promises are so profound. మరి దేవుని వాగ్దానాలు అన్ని కూడా చాలా Many ప్రాముఖ్యమైనవి. times it is difficult to believe. మరి చాలా సార్లు నమ్మడానికి మనకి కష్టతరంగా God has ఉండొచ్చు. made promise like this. మరి దేవుడు ఈ విధంగా వాగ్దానం చేశారు అనుకుంటాం. Because a man made promises, he failed. మరి మనిషి వాగ్దానం చేస్తే తప్పిపోవచ్చు. There are marriages that end in divorce. మరి వివాహాలు అన్ని కూడా మరి విడాకులతో They said, okay, నిలిచిపోతాయి. I will not leave you, but
but after a few years they leave. మరి నేను విడిచిపెట్టను అంటారు, కొన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళు Those years, విడిపోతారు. few years, now after few months. మరి కొన్ని నెలల్లోనే వాళ్ళు విడిపోవడం జరుగుతుంది. But now many people don't want to make a covenant, they want to live like a friendship, live in relationship. మరి చాలా మరి ఈ దినాల్లో అయితే వాళ్ళు నిబంధన కాదు కానీ వాళ్ళు But God కలిసి is not జీవిస్తారు. like that. కానీ దేవుడు అలాంటి వాడు కాదు. That's the reason we should have faith. ఆ కారణం చేత మనకి విశ్వాసం So ఉండాలి. simple, there are a lot of meaning of faith. మరి విశ్వాసం అంటే అర్థం ఏంటంటే, But an important meaning of faith is మరి ముఖ్యమైన మరి విశ్వాసానికి ఉన్న అర్థం ఏంటంటే, confidence and trust in God's promises. మరి దేవుని యొక్క వాగ్దానాల మీద మనం This నమ్మకంచగలగడం. is how we start our Christian life. మరి ఆ విధంగా మన క్రైస్తవ జీవితాన్ని మనం మొదలు Not only పెట్టగలుగుతాం. we should believe, మరి నమ్మడం మాత్రమే కాదు, but we should confess those faith. మరి విశ్వాసం ద్వారా మన నోటితో వాటిని ఒప్పుకోగలగాలి. Not only believe with your heart, మరి నీ హృదయమందు వాటిని we విశ్వసించడం should మాత్రమే కాదు, tell with your mouth every day. మరి ప్రతి దినము కూడా నీ నోటితో వాటిని చెప్పగలగాలి. Do you really have that experience? మరి అటువంటి అనుభవం నీలో ఉందా Do సహోదరుడు? you really believe God's promises in your heart? మరి నీ హృదయంలో దేవుని వాగ్దానాలు నువ్వు Not with నమ్మగలుగుతున్నావా? your mind. మరి కేవలం నీ మెదడులో మాత్రమే కాదు, Even Satan also believes in mind, మరి అపవాది కూడా నమ్ముతున్నాడు దేవుడు but ఉన్నాడని. not with your heart, కానీ హృదయంలో కాదు, not with your spirit. మరి నీ ఆత్మలో మాత్రమే కాదు. We cannot explain God has spoken to our heart. మరి నీ హృదయంతో మరి దేవుడు మాట్లాడనే దాన్ని నువ్వు అనుభవపూర్వకంగా నువ్వు చెప్పగలగాలి. Christianity is also a way of confession. మరి క్రైస్తవ జీవితం అంటే ఏంటంటే మనం ఒప్పుకోవడమే. Not a confession of our sins alone. మరి మన పాపాలు మనం ఒప్పుకోవడం మాత్రమే In కాదు. chapter 10 of Romans, మరి రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం మనం it is in the చూసినట్లయితే New Testament. మరి నూతన నిబంధనలు అది ఉంటుంది. You can help others to take it, మరి వేరే వాళ్ళకి సహాయం చేయండి, or you can read the Bible with others. మరి వేరే వాళ్ళతో కలిసి చదవండి Chapter మీరు. 10 verse 9. మరి రోమీయులకు రాసిన పత్రిక 10వ Verse అధ్యాయం 9 and 10. 9-10 వచనాలు If you చూస్తే, confess with your mouth మరి నీ నోటితో నీ ఒప్పుకొని the ఎడల, Lord Jesus and believe in your heart మరి యేసు ప్రభువని నీ హృదయమందు నువ్వు that విశ్వసించిన ఎడల, God has raised him from the dead, మరి దేవుడు ఆయన మృతుల్లో నుండి లేపడని నువ్వు you will నమ్మిన be ఎడల, saved. నువ్వు రక్షించబడతావు. What a great promise మరి here. ఎంత గొప్ప వాగ్దానం ఇక్కడ దేవుడు If you ఇచ్చారు. confess with your mouth మరి నీ నోటితో నువ్వు ఒప్పుకుంటే, Jesus is true and living మరి God, యేసు ప్రభువే నిజమైన దేవుడు అని believe in విశ్వసిస్తే, your heart మరి నీ హృదయమందు నువ్వు విశ్వసిస్తే, Jesus died and rose again from the dead, ఆయన మరణం నుంచి తిరిగి లేచారని, and Father in heaven has raised Jesus from the dead, మరి తండ్రి అయిన దేవుడు యేసు ప్రభువారిని మరణం you నుంచి will be లేపారని, saved. మరి అప్పుడు నువ్వు రక్షించబడతావు. It says, మరి ఇక్కడ for with చెప్తున్నారు, the heart one believes unto righteousness. మరి ఏలయనగా నీతి కలిగినట్లు మనుషుడు హృదయంలో What's the meaning విశ్వసించును. of this? మరి దీని అర్థం ఏంటి? As you believe Jesus died on you, rose again, మరి యేసుక్రీస్తు వారు మరణించారు, తిరిగి లేపబడ్డారు he నమ్మినప్పుడు, died for what? మరి ఎందుకొరకు ఆయన మరణించారు? He died for your sins. మరి నీ పాపాలు కోసం ఆయన He died మరణించారు. on your place. మరి నీ స్థానంలో ఆయన మరణించారు. He went to hell on your place. మరి నీ స్థానంలో ఆయన నరకానికి But వెళ్ళారు. he broke the hell. మరి నరకాన్ని అక్కడ He విడిచివేశారు. came out. మరి మనము బయటకు He వచ్చాము. came out of the grave. మరి మనము మరి బయటకు 3 వచ్చాము. hours he was in hell. మరి 3 దినాలు ఆయన మరి నరకంలో But ఉన్నారు. hell cannot contain him. మరి నరకం ఆయన బంధించి ఉంచలేదు. 3 days he was in the body, was in the grave. మరి 3 దినాలు ఆయన శరీరం అక్కడ But సమాధిలో ఉంది. Father rose him from the dead మరి తండ్రి అయిన దేవుడు మరణం నుంచి and తిరిగి లేపారు. proved Jesus is a true and living God. మరి యేసుక్రీస్తు వారే నిజమైన దేవుడు అని అక్కడ And if you నిరూపించబడింది. believe this one మరి నీవు దీన్ని నమ్మినట్లయితే, in your heart, మరి నీ హృదయమందు your sins are నీ forgiven. పాపాలు క్షమించబడతాయి. As you repent and turn to him, నువ్వు నీ పాపాల నిమిత్తం పశ్చాత్తాపడి ఆయన your వైపు sins are తిరిగినప్పుడు forgiven. నీ పాపాలు క్షమించబడి You are made a holy person. మరి ఈ పరిశుద్ధమైన వ్యక్తిగా నువ్వు తీర్చబడతావు. It's unbelievable మరి అది నమ్మలేని సత్యంగా ఉందా? because Jesus gave his righteousness. He took your sin on him. మరి ఎందువల్లంటే యేసుక్రీస్తు వారు ఆయన నీతిని మన కొరకు ఇచ్చి మన పాపాలను ఆయన తీసుకున్నారు. Not only believe, మరి నమ్మడం మాత్రమే but కాదు, with the mouth you were making confession. మన నోటితో వాటిని ఒప్పుకోగలగాలి. What confession you are making? మరి ఏ ఒప్పుకోలు నువ్వు చేయగలగాలి? Jesus died for me. మరి యేసుక్రీస్తు వారు నా కొరకు Jesus మరణించారు. took my sin. యేసుక్రీస్తు వారు నా పాపాలను And తీసుకున్నారు. Jesus died on my place. మరి యేసుక్రీస్తు వారు నా స్థానంలో And he మరణించారు. went to hell on my behalf. మరి నా స్థానంలో నా పక్షాన And నరకానికి వెళ్ళారు. Father in heaven rose him from the మరి dead. తండ్రి అయిన దేవుడు మరణం నుంచి ఆయన Jesus is తిరిగి the లేపారు. living God. యేసుక్రీస్తు వారు నిజమైన And దేవుడు. your confession confirms your salvation. మరి నీ యొక్క ఒప్పుకోలే నీ యొక్క రక్షణ నిశ్చయతను తీసుకొస్తుంది. Shall make a confession like that? మరి అటువంటి ఒప్పుకోలు మనం ఒప్పుకుందామా? Jesus died for my sins. మరి యేసుక్రీస్తు వారు నా పాపాల నిమిత్తం Jesus మరణించారు. went to hell on my behalf. He went to hell on my behalf. You don't want to tell? You don't believe that? He was 3 hours in hell for you. Shall we say it again? మరి అందరం కలిసి చెప్దామా? Jesus died for my sins on the cross. He took all my sins. He went to hell on my behalf. He took
God's wrath on him so that I'm freed. And Jesus rose from the dead. I believe. My confession confirms my salvation. You should tell it again and again. మరలా మరలా నువ్వు చెప్తూ ఉండాలి దీన్ని. Many times people are so good people. మరి ప్రజలందరూ కూడా మంచిగా కనిపించాలని అనుకుంటారు. When they fight only they will speak very great words. మరి పోట్లాడుకున్నప్పుడు మాత్రమే వాళ్ళు నిజాలు చెప్తూ When they ఉంటారు. come to church they keep quiet. మరి సంఘానికి వచ్చినప్పుడు ఎంత మౌనంగా ఉంటారు. Like a cat. మరి పిల్లి మాదిరిగా. We don't believe even this cat will drink milk. మరి పిల్లి పాలు తాగిందా అని మనం ఆశ్చర్యపోతాం. This cat will also fight like a tiger. మరి ఈ పిల్లి పులిలా పోరాడుతుందా When it అనుకుంటాం. comes it looks so nice. మరి ఎంతో నెమ్మదిగా ఇది కనిపిస్తుంది కదా. We should be bold. మనము ధైర్యంగా ఉండగలగాలి. Not only believe in our heart. మరి కేవలం నీ హృదయం మంది విశ్వసించడం We should మాత్రమే tell to కాదు. the world. నువ్వు నోటితో నువ్వు లోకానికి చెప్పగలగాలి. Tell to the Satan. మరి అపవాదికి నువ్వు చెప్పగలగాలి. Satan, you are defeated on మరి the అపవాది cross. నువ్వు సిలువ మీద ఓడించబడ్డావని. Difficult to practice. మరి అది మనం చెప్పడానికి కష్టంగా ఉంది. But we should truly practice. This is a confession. నిజంగా దీన్ని అభ్యాసం చేయాలి. మనం ఇది నిజమైన ఒప్పుకోవాలి. We should believe in the promises. మరి వాగ్దానాలు మనం నమ్మగలగాలి. And confess with your mouth. మరి నీ నోటితో వాటిని ఒప్పుకోగలగాలి. We will see an example from the life of Abraham. మరి అబ్రహాము జీవితం నుంచి ఉదాహరణ నువ్వు చూడవచ్చు. Abraham is, he is the father of our faith. మరి అబ్రహాము ఆయన విశ్వాసులకు తండ్రిగా ఉన్నారు. And how did he believe? మరి ఏ విధంగా ఆయన నమ్మగలిగారు వాగ్దానాల్ని? We really see the life of Abraham in the book of Genesis. మరి ఆదికాండంలో మనం చూసినట్లయితే అబ్రహాము Most of us really know the story. మనందరికీ ఈ యొక్క సంఘటన It's తెలుసు. good to see it again. మరి మరలా దీన్ని చూడడం ఎంత ముఖ్యం. And what did God say to Abraham? మరి దేవుడు అబ్రహాముతో ఏం చెప్పారు? His name was not Abraham in the beginning. మరి మొదటిగా ఆయన అబ్రహాము కాదు. His name was Abraham. మరి అబ్రాము ఆయన పేరు మొదటి What's the నుంచి. meaning of Abraham? మరి అబ్రామ్ అంటే అర్థం ఏంటి? Exalted father. మరి ఘనపరచబడిన తండ్రి అని. Or exalted prince. మరి హెచ్చించబడిన మరి రాజు అని. But this exalted father మరి హెచ్చించబడిన తండ్రి had his wife. మరి ఆయనకు భార్య ఉన్నారు. Sarai. మరి సారా అనే భార్య ఉన్నారు. Not a Sarah later name, but Sarah S-A-R-A-I. మరి షారాయి అనే భార్య ఉన్నారు మొదటి నుంచి. Right. She was a princess. మరి ఆవిడ రాణిగా ఉన్నారు. But they were not having children. మరి వాళ్ళకి సంతానం లేదు. Not even a single child. మరి ఒక్క బిడ్డ కూడా వాళ్ళకి లేరు. But his name was మరి ఆయన పేరు exalted father, no childless father. మరి హెచ్చించబడిన తండ్రి అని పేరు ఉంది కానీ ఆయనకి సంతానం లేదు. But God called him. కానీ దేవుడు ఆయన పిలిచారు. Gave a promise. మరి ఆయనకు ఒక వాగ్దానం ఇచ్చారు. Come out of this country. మరి ఈ యొక్క దేశం నుంచి నువ్వు బయటికి రా. Mesopotamia. మరి మెసొపొతామియా అనే దేశం నుంచి నువ్వు బయటికి రా. I will give a new land. మరి నేను నీకు నూతన దేశాన్ని ఇస్తాను. I will make you a great and father of many nations. మరి అనేక జనములకు నిన్ను తండ్రిగా చేస్తానని The meaning చెప్తున్నాడు. is, మరి దాని అర్థం ఏంటంటే not only you have one child, మరి ఒక్క బిడ్డకు నువ్వు తండ్రిగా కాదు, you will have many children. అనేక జనములకు నువ్వు తండ్రిగా And ఉంటావు. chapter 15, మరి 15వ అధ్యాయం మనం God is చూసినట్లయితే repeating his promise. మరి దేవుడు ఆయన వాగ్దానాన్ని మరలా తిప్పి Look at చెప్తున్నారు. God made a covenant with Abraham. మరి దేవుడు అబ్రహాముతో చేసిన నిబంధన ఇక్కడ In చూడండి. chapter 15, 15వ అధ్యాయం మనం we చూస్తే won't see the covenant part. మరి నిబంధన వాక్యాన్ని మనం చూడము You can కానీ go and read it later on. మరి తర్వాత దాన్ని చదువుదాం But మనం. we will see the promise part. మరి వాగ్దానాన్ని మనం చూద్దాం. He said, do not be afraid. మరి భయపడకము, I am your shield. మరి నేను నీకు I కేడము, am your exceedingly great మరి reward. నీ యొక్క బహుమానం This is అత్యధికమగునని also చెప్పాను. great promise. మరి అక్కడ గొప్ప వాగ్దానం ఉంది. Right? I am your reward. మరి నేనే నీ యొక్క బహుమానం అంటున్నాను. I am your shield. మరి నేనే నీ యొక్క కేడము Are you అంటున్నాను. going through trials and మరి నువ్వు troubles? శ్రమల గుండా శోధనల గుండా Are you వెళ్తున్నావా? fearful this morning? లేకపోతే ఈ ఉదయకాలం You భయంతో don't నిండి know, ఉన్నావా? Lord, what is my future? I don't మరి know. నా భవిష్యత్తులో ఏం జరుగుతుందో అని నువ్వు నీ Which నిశ్చయత course లేకుండా I ఉన్నావు. will get? మరి ఎటువంటి కోర్సులో I'm నేను afraid of వెళ్ళాలని, sickness. మరి నేను అనారోగ్యంతో I'm afraid భయపడుతున్నానని, to go to the hostel. లేకపోతే హాస్టల్కి వెళ్ళడానికి I భయపడుతున్నానని, don't know how to lead a life. మరి ఏ విధంగా జీవితాన్ని నేను Or వెళ్ళాలో అర్థం కావట్లేదు. I got only a temporary job. మరి కేవలం నాకు మరి ఉద్యోగం మరి When you will క్షణమాత్రం give me a ఉంటుంది. permanent job? మరి ఎప్పుడు నాకు మరి సరైన ఉద్యోగం When I will వస్తుందని, get married? మరి ఎప్పుడు నాకు వివాహం అవుతుందని, Or when my sons and daughters will get married? మరి ఎప్పుడు నా పిల్లలకి వివాహం అవుతుందని. Right? Many of us may have many problems. మరి చాలా మందికి చాలా సమస్యలు ఉంటాయి. Do not be afraid. కానీ నీవు భయపడాల్సిన అవసరం But లేదు. Abraham was a very practical man. మరి అబ్రహాము ఇక్కడ His ప్రయోగాత్మకమైన mind వ్యక్తిగా was ఉన్నారు. only about the child. మరి ఆయన మనసులో ఒక్క సంతానం గురించి మాత్రం ఆలోచన ఉంది. I mean,
I'm go childless. మరి దేవా నేను సంతానం లేని వ్యక్తిగా You ఉన్నాను have not అంటున్నారు. given me any child. మరి నువ్వు నాకు సంతానం ఇయ్యలేదు కదా అంటున్నారు. My servant will inherit all my property. మరి మరి నా యొక్క మరి వాళ్ళకి My servant Eliezer will be the heir of my home. మరి ఎలియాజరుకు నాకు సంతానం అవుతారేమో. But words what God said. మరి 4వ వచనం మనం చూసినట్లయితే No. మరి కాదు. This the one shall not be your heir, but the one come from your own body shall be your heir. ఇతడు నీకు వారసుడు కాడు, నీ గర్భవాసమున పుట్టబోచున్నవాడు నీకు వారసుడగునని చెప్పాను. And God brought him outside, verse 5. మరి దేవుడు ఆయన బయటికి తీసుకొచ్చాడు. Look 5వ now వచనం. towards the heaven. మరి ఇప్పుడు ఆకాశం వైపు తేరి Count the చూడు. stars if you are able to number them. మరి నువ్వు లెక్కించుటకు నీ చేతనైతే He said to లెక్కించమని them, చెప్పి so shall we your descendants be. మరి నీ సంతానము అలాగవునని చెప్పాను. So when you are in trouble, మరి నీవు శోధనలో when ఉన్నప్పుడు you have unbelief, మరి నీకు అవిశ్వాసం ఉన్నప్పుడు you should look at what? మరి నువ్వు దేన్ని చూడగలగాలి? Don't look at your own body. మరి నీ శరీరాన్ని నువ్వు చూడడం కాదు. Don't look at the problem. మరి నువ్వు సమస్యలను చూడడం కాదు. Don't look at your boss. మరి నీ యొక్క అధికారిని చూడడం కాదు. Don't look at the government. లేకపోతే ప్రభుత్వాన్ని చూడడం కాదు. Don't look at the injustice. లేకపోతే అన్యాయాన్ని చూడడం కాదు. Look at God's creation. మరి దేవుని సృష్టిని మాత్రమే నువ్వు చూడగలగాలి. Look at చూడగలగాలి. the heaven, the heavenly Father. మరి పరలోకమందున తండ్రిని మాత్రమే నువ్వు చూడగలగాలి. And His creation. మరి ఆయన యొక్క సృష్టిని మాత్రమే నువ్వు చూడగలగాలి. I was going through a small write up. మరి ఒక రాత గుండా నేను వెళ్తున్నాను. I thought only mysteries in the Bible. మరి బైబిల్ గ్రంథంలో ఉన్న మర్మాల గురించి నేను చూస్తున్నాను. And they were talking about so many mysteries where scientists cannot explain it. మరి సైన్స్ అనేది వివరించలేని ఎన్నో మర్మాలతో మరి బైబిల్ గ్రంథం నిండి ఉంది. We cannot even understand. They say there is something called dark matter. మరి డార్క్ మ్యాంటిల్ అనే మర్మాన్ని గురించిన మరి అర్థం మనకు తెలియదు కానీ. And scientists are they are not able to understand at all. మరి శాస్త్రవేత్తలు అందరూ కూడా దాన్ని ఎన్నడూ కూడా అర్థం చేసుకోలేదు. And I was told about a butterfly. మరి ఒక సీతాకోక చిలుక గురించి చూస్తున్నాను. Butterfly. మరి సీతాకోక చిలుక. And this mother butterfly comes from a cold country to a warm place. మరి తల్లి ఆ సీతాకోక చిలుక ఎంతో శీతోష్ణ పరిస్థితి నుంచి మరి వేరే ప్రాంతానికి వచ్చి అమెరికా. And they lay eggs and the children grow up, they make a bigger butterflies. మరి అక్కడ గుడ్లు పెట్టి మరి పిల్లలు వచ్చిన తర్వాత ఎంత పెద్దగా అయింది అది. And I never knew butterflies also migrate. మరి సీతాకోక చిలుకలు కూడా మరి వేరే దేశానికి young butterflies, మరి ఈ యొక్క యవనంలో ఉన్న సీతాకోక చిలుకలు migrate back to that country of the mother. మరి తల్లి ఉన్న దేశానికి అవి మరలా వెళ్ళడం జరిగింది. They never seen. మరి వాళ్ళు ఎన్నడూ కూడా చూడలేదు ఇవి. Suppose your mother is born, your child you come from Australia, born in India. మరి ఆస్ట్రేలియా నుంచి వచ్చి మరి భారతదేశంలో జన్మిస్తే and the India your child is going back to Australia without any help migrating by flying. మరి ఎటువంటి సహాయం లేకుండా నువ్వు తిరిగి మరలా ఆస్ట్రేలియాకి వెళ్ళడం అనేది ఎంత గొప్ప. Australia. మరి నేను ఆస్ట్రేలియాని చూడలేదు. How do you fly? మరి ఏ విధంగా నేను తిరిగి వెళ్ళాలని? Mysterious. మరి ఎంతో మర్మమై ఉన్నది. Power of God. మరి ఇది దేవుని శక్తి ఉన్నది. So many mysteries. మరి చాలా మర్మాలు అక్కడ ఉన్నాయి. God, you created heavens and earth. దేవా నువ్వు ఆకాశమును భూమిని సృష్టించావు. Almighty. మరి ఎంతో సర్వోన్నతుడైన దేవుడని. In God. మరి దేవుని యందు నువ్వు నమ్మిక ఉంచాలి. Almighty. మరి నేను సర్వోన్నతుడైన దేవుడని. మరి అంత శక్తిమంతుడని. Glorious. మరి అంత మహిమ కలిగిన వాడిని. Is anything too hard for me? మరి దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉంటుందా? Nothing is hard. మరి దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. And God said to him, మరి దేవుడు ఆయనతో అన్నారు, the heaven, మరి ఆకాశం వైపు తేరి చూడు, నక్షత్రాలను నువ్వు లెక్కించు, మరి నీ చేతనైనంత మట్టుకు your children will be as number of stars. నీ సంతానము అలాగవునని చెప్పాను. What did Abraham do? మరి అబ్రహాం ఏం చేశారు? He didn't look at his own body, which is important. మరి తన సంతానం లేని శరీరాన్ని ఆయన చూసుకోలేదు. His wife's body which was beyond the bearing child capacity. లేకపోతే సంతానం ఇవ్వలేని తన భార్య శరీరాన్ని ఆయన చూడలేదు. They were all old. మరి వాళ్ళిద్దరు కూడా వృద్ధాప్యంలో ఉన్నారు. He can never bear a child. మరి వాళ్ళకి సంతానం లేదు. But he believed in the Lord. కానీ దేవుని అతను నమ్మగలిగారు. He believed in God. మరి దేవుని నమ్మగలిగారు. That means he believed in God's promise. దాని అర్థం ఏంటంటే దేవుని వాగ్దానాన్ని ఆయన నమ్మాలి. He believed in this promise. మరి దేవుని యొక్క వాగ్దానాన్ని ఆయన నమ్మగలగడం జరిగింది. Confident in God's promise. మరి దేవుని వాగ్దానాల మీద ఆయన నమ్మిక ఉంచారు. He was able to confess his promise. మరి ఆ వాగ్దానాన్ని ఆయన నోటితో ఒప్పుకున్నారు. Right, he believed. మరి ఆయన నమ్మగలిగారు. He didn't look at the impossible thing. మరి ఆయన అసాధ్యమైన విషయాలను ఆయన చూడలేదు కానీ. And he did not waver the God's promise. మరి దేవుని యొక్క వాగ్దానాల గురించి ఆయన ఎన్నడూ కూడా సందేహించలేదు. He says in book of Romans. మరి రోమీయులకు రాసిన పత్రికలో మనం చూస్తే chapter 4 4వ అధ్యాయం మనం చూసినట్లయితే verse 20 20వ వచనంలో
where verse 19 and 20, మరి 19, 20 though వచనాలు his చూస్తే, body was weak, మరి అతని శరీరము he మృతతుల్యమైనట్టు did not consider the weakness of the body. మరి మృతతుల్యమైనట్టు ఆయన ఆలోచించలేదు కానీ, Though he was 100 years old, మరి 100 ఏండ్ల వయస్సు కలిగిన వాడై the ఉండి, deadness of Sarah's womb, మరి శారా యొక్క శరీరం అప్పటికే he did not waver మృతతుల్యమైనట్టు, at the promise of God, మరి దేవుని వాగ్దానాల గురించి ఆయన సందేహించలేదు కానీ, but strengthened in faith. మరి విశ్వాసం వలన ఆయన బలం పొందారు. He really believed మరి నీవు నమ్మగలుగుతున్నావు, ఆయన and నమ్మగలిగారు. confessed those promises. మరి ఆ వాగ్దానాలను ఆయన ఒప్పుకోగలిగారు, He really believed. మరి ఆయన నమ్మగలిగారు. Right. And God also changed his name. మరి దేవుడు ఆయన పేరును కూడా మార్చడం జరిగింది. And he said, your name shall be called Abraham. మరి నీ పేరు ఇక నుంచి అబ్రహాం అని What's the meaning పిలువబడుతుంది. of Abraham? మరి అబ్రహాం అంటే అర్థం ఏంటి? Father of multitudes. మరి అనేక జనములకు తండ్రి అని అర్థం. And he changed his wife's name also. మరి తన భార్య అయిన శారాయి మరి Sarai to Sarah. మరి శారాయి నుంచి సారాకి మార్చారు. Sarah really means princess of multitudes. మరి శారాయి అంటే మరి జనములకు తల్లి అని. Sarai really means princess of one family. మరి సారాయి అంటే ఒక కుటుంబానికి మాత్రమే తల్లి But అని. changed into princess of multitudes. మరి శారా అంటే అనేక జనములకు తల్లి అని మార్చగలిగారు. What you really see? మరి ఇక్కడ ఏం He చూస్తున్నాను? changed the name. మరి ఆయన యొక్క మార్గాన్ని So ఏర్పరిచారు. now what is your name, Abraham? మరి అబ్రహాం యొక్క పేరేంటి? Abraham was living in tents. మరి అబ్రహాము ఆయన గుడారాల్లో With నివసించారు. Sarah. మరి శారాతో నివసించారు. And people used to come. మరి ప్రజలందరూ కూడా అక్కడ వచ్చారు. And camels. మరి ఒంటెలు వచ్చాయి. And what's your name? మరి నీ పేరేంటి ఇప్పుడు? Abraham. అబ్రహాము నా పేరు. Father of multitudes. మరి అనేక జనములకు తండ్రి. How many children you have, dear Abraham? మరి ఎంతమంది సంతానం ఇక్కడ ఉన్నారు అబ్రహాముకి? 0. మరి ఎవరూ లేరు. But how do you say father of multitudes? మరి ఎలా చెప్పగలుగుతున్నావు అనేక జనములకు తండ్రి అని I అడిగారు. see children in my faith. మరి విశ్వాసంతో నేను సంతానాన్ని చూస్తున్నానని పలికారు. My children will as many numbers of stars. మరి నా ఆకాశ నక్షత్రాల వలె నా సంతానం అవుతారని పలికారు. Has it come to pass or not? మరి అది అలా జరిగిందా లేదా? Yes or no, my అవునా brothers కాదా and sisters? సహోదరుడు సహోదరి? You see the millions of children of Abraham. మరి అబ్రహాం యొక్క మిలియన్ల పిల్లల్ని ఇక్కడ We too are children of Abraham. మరి మనం కూడా అబ్రహాం పిల్లల వలె ఉన్నాం. Spiritual children. మరి ఆత్మీయ సంతానంగా ఉన్నాం. Millions, crores and crores. మరి మిలియన్ల కోట్ల సంతానాన్ని మనం చూస్తున్నాము. Really believe, my brothers and sisters? మరి నిజంగా నమ్ముతున్నావా సహోదరుడా సహోదరి? So this is how మరి ఈ విధంగా we'll see quickly మరి త్వరగా మనం చూద్దాం. 5 promises to believe. మరి 5 వాగ్దానాలు మనం Not నమ్మడానికి. only believe in our heart, మరి కేవలం నీ హృదయమందు విశ్వసించడం confess మాత్రమే with our కాదు, mouth. నీ నోటితో వాటిని not ఒప్పుకోగలగాలి. only today, మరి ఈ దినం మాత్రమే కాదు, throughout your day. మరి ప్రతి దినము కూడా నువ్వు ఒప్పుకోగలగాలి. Whether you are a new believer, మరి నువ్వు కొత్త విశ్వాసమైనా, whether you are senior believer, లేకపోతే నువ్వు తిరిగి జన్మించిన వ్యక్తివైనా, we should confess this almost every day. మరి ప్రతి దినము కూడా ఈ వాగ్దానాన్ని ఒప్పుకోగలగాలి. What's the first promise? మొదటి వాగ్దానం ఏమైనది? There are hundreds of promises. మరి వందల వాగ్దానాలు ఇక్కడ ఉన్నాయి. Let us start with the first one. మరి మొదటి వాగ్దానంతో మనం మొదలు That పెడదాం. is in the book of John. మరి యోహాను సువార్త మనం చూసినట్లయితే, Gospel John in the New Testament. మరి నూతన నిబంధనలో యోహాను సువార్త మనం In చూసినట్లయితే chapter 1, మరి 1వ అధ్యాయము verse 12. మరి 12వ వచనం మనం It's a చూసినట్లయితే, beautiful promise మరి ఎంతో అందమైన వాగ్దానం ఇది. for those who are beginners మరి ఎవరైతే నూతనంగా వచ్చారో, and those who are seniors. మరి ఎవరైతే ఇంతకు ముందు నుంచి ఉన్నారో, Says in chapter 1, verse 12. మరి యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం చూస్తే, I will read it in English. మరి ఇంగ్లీష్లో దీన్ని చదువుదాము. As many as received Jesus, మరి తన్ను ఎందరు అంగీకరించిరో to them he gave the right వారందరికీ to become children of God, అనగా ఆయన నామందు విశ్వాసం ఉంచిన వారికి to దేవుని those పిల్లలు. who believe in his name. మరి ఆయన నామందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని To పిల్లలు those who believe in his name. మరి ఆయన నామందు విశ్వాసం ఉంచిన వారికి. Can you read it in Telugu? All of us read together. మరి తెలుగులో దీన్ని చదువుదాము. 1వ అధ్యాయం 12వ వచనం. Read it. తన్ను ఎందరు అంగీకరించిరో వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగట్టుకు ఆయన అధికారం అనుగ్రహించెను. Right. As many as. మరి ఎందరు అంగీకరించారు వాళ్ళందరికీ, Every one of you here. మరి ఇక్కడున్న ప్రతి ఒక్కరికి కూడా, Those who receive Jesus. మరి యేసుక్రీస్తు వారిని మరి స్వీకరించిన ప్రతి ఒక్కరికి కూడా, If you truly received Christ, మరి నిజంగా క్రీస్తుని నువ్వు స్వీకరించినట్లయితే, how do you receive? మరి ఏ విధంగా నువ్వు స్వీకరిస్తావు? As a gift.
మరి బహుమానంగా నువ్వు స్వీకరించాలి. Here some this Christian life starts with this. మరి క్రైస్తవ జీవితం దీనితోనే మొదలవుతుంది. How it starts? మరి ఏ విధంగా మొదలు పెట్టబడుతుంది? Christ is a gift. మరి క్రీస్తు ఇక్కడ బహుమానంగా We ఉన్నారు. can't purchase with the money. మరి ధనంతో ఆయన్ని మనం కొనలేము. How do you receive the gift? మరి ఏ విధంగా బహుమానం పొందుకుంటావు? By faith. విశ్వాసం ద్వారా నువ్వు Suppose పొందుకుంటావు. I am giving this Bible to Jesse. మరి ఈ బైబిల్ గ్రంథాన్ని నేను జెస్సీకి ఇస్తున్నాను అనుకోండి. Jesse will receive it. మరి జెస్సీ దీన్ని తీసుకుంటారు కదా. She will receive it by faith. మరి విశ్వాసంతో ఆవిడ దాన్ని This తీసుకుంటారు. is good. This I have to read it now. But God is a gift. కానీ దేవుడు ఇక్కడ బహుమానం ఇస్తున్నారు. Giving, He is giving. మరి ఆయన ఇస్తున్నారు మనకి. I should raise your hand and receive మరి Him. నేను నా చెయ్యి చాచి ఆ బహుమానాన్ని Receive తీసుకోవాలి. Him as a gift. మరి బహుమానంగా నేను When తీసుకోవాలి. you receive that, మరి దాన్ని మనం తీసుకున్నప్పుడు God gives a right. మరి దేవుడు ఆ అధికారాన్ని మనకి ఇస్తున్నారు. That when you turn to God, దాని అర్థం ఏంటంటే దేవుని వైపు నువ్వు తిరిగినప్పుడు we were all, children of devil. మనం అందరం కూడా మరి అపవాది పిల్లలుగా ఉన్నాం. ఒకనొక We were దినాన one children of devil. మరి ఒకనొక దినాన అపవాది పిల్లలుగా ఉన్నాము. But many of us become children of God by trusting this promise. మరి ఈ వాగ్దానాన్ని నమ్మడం ద్వారా అనేక మంది దేవుని పిల్లలుగా మార్చబడ్డారు. But I don't know, some of you are here. మరి కొంతమంది ఇక్కడ ఉన్నారు. You are a child of devil. మరి అపవాది పిల్లలుగా ఉన్నారు. But you want to become child of God. మరి దేవుని బిడ్డగా నువ్వు మారాలనుకుంటున్నావా? From kingdom of darkness to kingdom of light. మరి ఆ యొక్క మరి చెడు రాజ్యం నుంచి మరి వెలుగు రాజ్యం వైపు Here is a తిరగాలనుకుంటున్నావా? promise. మరి ఇక్కడ ఒక వాగ్దానం Here ఉంది. is a gift of God. మరి ఇక్కడ దేవుని వాగ్దానం ఉంది. How is మరి ఏ విధంగా బహుమానాన్ని పొందుకోవాలి? is I want to really tell. మరి నేను చెప్తాను దాన్ని. How to receive. మరి ఏ విధంగా నిజంగా మనం దాన్ని It స్వీకరించాలి? says even those who believe. మరి ఎవరైతే నమ్ముతున్నారో, That means receiving and believing is one thing. మరి స్వీకరించటము నమ్మడం కూడా ఒకటే అయి ఉన్నది. This is I believe in my heart. మరి దీనిని నా హృదయమందు I విశ్వసిస్తున్నాను. receive Christ in my heart. మరి క్రీస్తుని నా హృదయంలోనికి I will చేర్చుకుంటున్నాను. give an illustration. మరి ఇక్కడ ఒక ఉదాహరణ This చెప్తాను. illustration is never forget in our life. మరి ఈ యొక్క ఉదాహరణ మీరు ఎన్నడూ కూడా If మర్చిపోలేరు. you are not sure about you are a child of మరి God. నీవు దేవుని బిడ్డవని నిశ్చయత నీకు ఇంకా లేనట్లయితే, Maybe you are born in a Christian మరి family. క్రైస్తవ కుటుంబంలో నువ్వు జన్మించావేమో, But you are not sure. కానీ నీకు నిశ్చయత లేదు. Going to church is not going to make a child of God. మరి సంఘానికి వెళ్ళడం అనేది దేవుని బిడ్డగా నిన్ను మార్చలేదు. Right? But how to make a child of God? మరి ఏ విధంగా దేవుని బిడ్డగా నువ్వు చేయబడతావు? This is like this. మరి ఈ విధంగా అది ఉంది. Think about a wedding day. మరి ఒక వివాహ దినాన్ని గురించి జ్ఞాపకం A boy చేసుకుంటే, and a girl. మరి ఒక యవ్వనుడు ఒక యవ్వనస్తురాలు, A bride and a bridegroom. మరి ఒక పెండ్లి కొడుకు ఒక పెండ్లి కుమారుడు. Just before the marriage day, మరి వివాహానికి ముందు రోజు they were just a girl and a boy. మరి వాళ్ళు ఒక అబ్బాయి అమ్మాయిగా ఉన్నారు. But now కానీ ఇప్పుడు is a bride మరి పెండ్లి కుమారుడు and bridegroom. మరి పెండ్లి కుమార్తెగా కూడా ఉన్నారు. And bride మరి పెండ్లి కుమార్తె believes in bridegroom. మరి పెండ్లి కుమారుడిని నమ్మగలుగుతున్నారు. And on the day of marriage, మరి వివాహ దినం రోజున she tells to her husband, మరి భార్యతో చెప్తుంది, I really take you. మరి నేను నిన్ను I తీసుకుంటాను, receive you మరి నేను నిన్ను స్వీకరిస్తాను, as my husband. మరి నా భర్తగా నిన్ను స్వీకరిస్తాను. Only husband. మరి భర్తగా మాత్రమే నిన్ను No స్వీకరిస్తాను. other husband. మరి ఏ భర్తని నేను తీసుకోను. Money is not my husband. మరి ధనం నా భర్త కాదు, Wealth is not my husband. మరి సంపద నా భర్త కాదు, You are my మరి husband. నీవు మాత్రమే నా I భర్త. give my body to you. మరి నా శరీరానికి ఇస్తాను, I accept you మరి నేను నిన్ను స్వీకరిస్తాను, till the death for మరి lifetime. మరణము వరకు నీతోనే ఉంటాను అని. Give it. You don't understand husband all the things. మరి భర్తగా నీకు అన్ని అర్థం కాలేకపోవచ్చు. But I truly believe you are my husband. మరి నీవు భర్తవని నేను నమ్ముతున్నాను అంటారు. Because you love me. మరి నీవు నన్ను And ప్రేమిస్తున్నావు husband కాబట్టి. says, మరి భర్త అంటాడు, I have taken you as my wife. మరి నేను నిన్ను భార్యగా స్వీకరిస్తున్నాను That అంటారు. means they commit to one another. మరి దాని అర్థం ఏంటంటే ఒకరికొకరు వాళ్ళు నిబద్ధత కలిగి Trusting and ఉంటారు. believing is committing to one another. మరి నమ్మడం విశ్వాసం అంటే మరి ఒకరికొకరు నిబద్ధత కలిగి ఉండటం. So you get married. మరి నీకు వివాహం అయింది, You sign the document. మరి ఆ యొక్క పత్రికలో నువ్వు సంతకం And చేసావు, people declare you are husband and wife. మరి నువ్వు భర్త భార్యగా నువ్వు You నిర్ధారించబడ్డావు. start the married life. మరి వివాహ జీవితాన్ని నువ్వు కొనసాగిస్తున్నావు. If someone asks you మరి ఒకరు నిన్ను అడిగారు ఈ after విధంగా, 2 days, మరి 2 దినాలు గడిచిన తర్వాత, are you married? మరి నీకు వివాహం అయిందా? I don't know. మరి నాకు తెలియదు. Can a girl get? I don't know. మరి ఆ పెండ్లి కుమార్తె ఆ విధంగా చెప్తారా? No, you can't say like మరి that. నీవు ఆ విధంగా చెప్పకూడదు. You remember మరి నువ్వు జ్ఞాపకం receiving ఉంచుకోవాలి. Christ,
మరి ఈయన క్రీస్తు, believe in Christ, మరి క్రీస్తుని నేను is నమ్ముతున్నాను, married to Christ Jesus. మరి క్రీస్తుతో నాకు వివాహం అయింది. Some of us are married to Christ maybe 50 years ago. మరి కొంతమంది మనలో మరి క్రీస్తుతో వివాహమై 50 I'm సంవత్సరాలు married to అవుతుంది. Christ about 55 years ago. మరి 55 సంవత్సరాల క్రితం క్రీస్తుతో నాకు Some are వివాహం married అయింది. to married to Christ maybe few weeks ago. మరి కొంతమంది కొన్ని వారాల క్రితమే వివాహం అయింది. But it's good to remember the day of marriage. మరి వివాహ దినాన్ని జ్ఞాపకం ఉంచుకోవడం And ఎంతో good to ముఖ్యమైన విషయం. recall he is my husband. మరి ఆయన మన భర్త అని మనం But జ్ఞాపకం some చేసుకోవడం of you never married to Jesus మరి Christ. కొంతమంది క్రీస్తుతో మరి మీకు ఇంకా వివాహం కాలేదు. And can you really tell? మరి నీవు నిజంగా చెప్పగలవా? Here is a great occasion for me. మరి ఇక్కడ నాకు ఒక మంచి సందర్భం ఉంది. By marriage, I became a wife of Jesus మరి Christ. వివాహం ద్వారా నేను క్రీస్తుకి భార్యగా Spiritual wife of చేయబడుతున్నాను. Jesus Christ. మరి ఆత్మీయమైన భార్యగా క్రీస్తుకు నేను Christ చేయబడుతున్నాను. became my spiritual husband. మరి దేవుడు మరి ఆత్మీయమైన భర్త నా కొరకు సిద్ధపరిచారని, He will take care of you. మరి ఆయన నీ కొరకు భద్రత వహిస్తారని. That means Jesus loves you. మరి దాని అర్థం ఏంటంటే యేసుక్రీస్తు వారు నిన్ను ప్రేమిస్తున్నారని. Will you truly accept him today? మరి నీవు నిజంగా ఆయన్ని అంగీకరిస్తావు ఈ దినాన్ని? And this became a privilege. మరి ఇది ఒక ఆధిక్యతగా Not ఉంది. only become wife of Jesus మరి Christ. కేవలం క్రీస్తుకి భార్యగా చెందడం మాత్రమే To కాదు, the heavenly Father, you మరి become a child of God. పరలోకమందున్న తండ్రికి నువ్వు బిడ్డగా నువ్వు చేయబడతావు. You're born again. మరి తిరిగి జన్మించిన వ్యక్తిగా నువ్వు చేయబడతావు. Whosoever believeth. మరి ఎవరు నమ్మినా సరే, He says, మరి ఇక్కడ చెప్తున్నారు, who are born not of the blood, మరి రక్తం ద్వారా జన్మించిన వారు మాత్రమే not కాదు, the will of the flesh, మరి శరీరం ద్వారా జన్మించిన వారు కాదు, not the will of man, లేకపోతే మనుషుల ద్వారా జన్మించిన వారు కాదు, but born of God. మరి దేవుని ద్వారా తిరిగి This జన్మించిన is వారు not మాత్రమే. your efforts alone. మరి ఇది మరి నీ యొక్క స్థానముగా, It is not of flesh, మరి ఇది శరీరం కాదు, not by your fasting and feasting, మరి ఇది మరి ఉపవాసం ద్వారానో లేకపోతే మరి not అధిక ఆహారం by వల్ల your కాదు, somersaulting or going to Himalaya 10 times, లేకపోతే హిమాలయాలకు నేను 10 సార్లు వెళ్తాను అనే దాన్ని not బట్టి buying కాదు, money with God. లేకపోతే మరి ధనాన్ని How బట్టి do you దేవుని become పట్ల bride of Jesus Christ? మరి ఏ విధంగా క్రీస్తుకి How భార్యగా do నువ్వు you become చేయబడతావు? a son or daughter of Christ, daughter of Heavenly Father? మరి ఏ విధంగా పరలోకమందున తండ్రికి కుమారుడిగా కుమార్తెగా నువ్వు చేయబడతావు? It's the will of God. మరి అది దేవుని చిత్తానుసారంగా It's the జరుగుతుంది. plan of God. మరి అది దేవుని ప్రణాళికబద్ధంగా It's the జరుగుతుంది. grace of God. అది దేవుని కృప వలన మాత్రమే జరుగుతుంది. We receive by faith. మరి విశ్వాసం ద్వారా నువ్వు దాన్ని Why పొందుకోవాలి. you are here? మరి ఎందుకు నువ్వు ఇక్కడ ఉన్నావు? Not of the flesh, మరి కేవలం శరీరం ద్వారా నువ్వు ఇక్కడ not లేవు. my efforts. మరి నా యొక్క మరి కష్టం ద్వారా It నేను ఇక్కడ is లేను. by the will of the Heavenly మరి Father. పరలోకమైన తండ్రి చిత్తం వలన మాత్రమే నేను ఇక్కడ ఉన్నాను. Shall we say? మరి నీవు చెప్పగలవా? How will you confess it? మరి ఏ విధంగా నీవు దాన్ని ఒప్పుకోవాలి? Every week, every day, how will you confess మరి it? ప్రతి దినము కూడా ఏ విధంగా నువ్వు ఒప్పుకోగలగాలి? Now, shall we? If anyone of us మరి మనలో ఎవరైనా సరే not sure you are married with Jesus Christ, మరి క్రీస్తుతో నీకు ఇంకా వివాహం కాలేదని నిశ్చయత లేనట్లయితే, can you really pray a prayer of like along with me? మరి నాతో కలిసి నువ్వు ప్రార్థించగలవా? Can you commit your life to Jesus మరి Christ నీ today? జీవితాన్ని క్రీస్తుకు నువ్వు It's సమర్పించగలవా? very simple. మరి అది సులభమైనది. As I'm giving the Bible to you, as you receive it by faith, మరి నేను బైబిల్ గ్రంథం ఇచ్చినప్పుడు విశ్వాసం ద్వారా నువ్వు దాన్ని స్వీకరిస్తున్నట్టుగా Father in heaven is giving Christ to you as your own husband, పరలోకమందున తండ్రి క్రీస్తుని నీ యొక్క భర్తగా ఇస్తున్నారు. spiritual husband. మరి ఆత్మీయమైన భర్తగా ఇస్తున్నారు. You receive him మరి నువ్వు ఆయన్ని పొందుకోవాలి. and tell him, నువ్వు ఆయనతో చెప్పగలగాలి, I accept you as my heavenly husband. నేను నిన్ను పరలోకమందున భర్తగా స్వీకరిస్తున్నాను ప్రభువా అని. I thank you. నీకు కృతజ్ఞతలు ప్రభువా. I come away from my sinful life. నా యొక్క పాప జీవితం నుంచి నేను నీ దగ్గరికి వస్తున్నాను I ప్రభువా. turn from the world, turn to you. మరి లోకం నుండి నీ వైపు నేను తిరుగుతున్నాను ప్రభువా. Can you pray with me? మరి నాతో కలిసి నువ్వు Father ప్రార్థించగలవా? in heaven, పరలోకమందున తండ్రి, thank you for this great promise. మరి ఈ గొప్ప వాగ్దానాన్ని బట్టి మీకు వందనాలు. As many as received Jesus, మరి ఎందరైతే క్రీస్తుని అంగీకరించారో you gave me the power మరి నీవు శక్తినిచ్చావు to become a child of God. నీ యొక్క సంతానం అవ్వడానికి. Today, మరి ఈ దినాన I accept Jesus మరి Christ నేను క్రీస్తుని అంగీకరిస్తున్నాను. as my heavenly husband, నా యొక్క పరలోకమందున భర్తగా as my అంగీకరిస్తున్నాను. Lord and Savior. నా యొక్క ప్రభువుగా రక్షకుడిగా అంగీకరిస్తున్నాను. Thank you. నీ కృతజ్ఞతలు Jesus, ప్రభువా. you already accepted me. మరి క్రీస్తు నీవు నన్ను Today అంగీకరించావు. onwards, మరి ఈ దినం నుండి I'm your child. మరి నేను నీ యొక్క బిడ్డను. In Jesus' name I pray.
మరి యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. Amen. ఆమేన్. Praise God. మరి దేవునికి స్తోత్రం. How will you really confess it? మరి ఏ విధంగా నువ్వు దాన్ని ఒప్పుకోగలగాలి? Whether you are a senior brother or a junior brother, మరి నువ్వు పెద్దవైనా లేకపోతే మరి చిన్నవాడివైనా everyone should really confess. మరి ప్రతి ఒక్కరు కూడా ఒప్పుకోగలగాలి. And everyone should be really joyful. మరి ప్రతి ఒక్కరు కూడా దీని యందు ఆనందించగలగాలి. Even though you have earthly parents and mothers, మరి మరి భూలోకంలో ఉన్న తల్లిదండ్రులు నీకున్నా but కూడా today onwards, మరి ఈ దినం నుండి you are a son of God. మరి దేవుని యొక్క బిడ్డగా నువ్వు You are a తీర్చబడ్డావు. daughter of God. మరి దేవుని యొక్క కుమారుడిగా కుమార్తెగా నువ్వు చేయబడ్డావు. I am a son of God. మరి నేను దేవుని యొక్క కుమారుడిని. I am a daughter of God. మరి నేను దేవుని యొక్క కుమార్తెనని. God is my heavenly Father. మరి దేవుడే నాకు పరలోకమందున్న తండ్రి అని. Can you confess that? మరి ఆ విధంగా నువ్వు ఒప్పుకోగలవా? Shall we say that? మరి దాన్ని నువ్వు చెప్పగలవా? I am a son of God. All of it. Tell you how do you say that? All you drill it in English. It's not that difficult to understand. I am a son of God. I am a daughter of God. God is my heavenly Father. He cares for me. I am married to Jesus Christ. I am born again. God is for me. Nobody can be against me. Oh, what a great joy I have. Oh, do you really believe, my brothers and sisters? మరి నిజంగా దీన్ని నమ్ముతున్నావా సహోదరుడు సహోదరి? Thank you, Lord. ప్రభువా నీకు కృతజ్ఞతలు ప్రభువా. You have given me right. I become a son, daughter of God. మరి దేవుని యొక్క కుమారుడిగా కుమార్తెగా I don't belong to the world. మరి ఈ లోకానికి చెందిన వ్యక్తిని కాను నేను. My earthly parents may be poor. మరి ఈ భూలోకంలో నా తల్లిదండ్రులు పేదరికంలో ఉండొచ్చు. My father is so rich. లేకపోతే నా తండ్రి నాకు My earthly parents cannot plan much for me. మరి నా తల్లిదండ్రులు ఎంత మరి my heavenly father loves me. మరి పరలోకమైన తండ్రి నన్ను He has ప్రేమిస్తున్నారు. got a plan for me. మరి ఆయన నా కొరకు ఒక ప్రణాళిక కలిగి He ఉన్నారు. will bring everything for me. మరి ప్రతిదీ ఆయన నాకు I తీసుకొస్తారని. will go to him. మరి నేను ఆయన దగ్గరికి I will వెళ్తానని. talk to him. మరి ఆయనతో నేను Today సంభాషిస్తానని. onwards, మరి ఈ దినం నుండి this Bible will be a love book. మరి బైబిల్ గ్రంథం నీకు ఒక ప్రేమ లేఖని. Is this your experience, my brothers and మరి ఇది sisters? నీ అనుభవం అయినదా సహోదరుడు సహోదరి? Shall we really say it? మరి నీవు దాన్ని చెప్పగలవా ఒప్పుకోగలవా? Don't despise the promise, chapter 1 verse 12 of John. మరి యోహాను సువార్త 1:12 నువ్వు తృణీకరించకూడదు. Right, I am adopted in God's family. మరి దేవుని యొక్క మరి కుటుంబంలోనికి నేను I చేర్చబడ్డానని. have access to Father's riches. మరి దేవుని యొక్క సంపదలోనికి నేను మరి చేర్చబడ్డానని. Oh, what a great, my brothers and sisters. మరి ఎంత గొప్ప విషయాలు ఇవి సహోదరుడు సహోదరి. It's a great promise or not? మరి గొప్ప వాగ్దానం కాదా? Yes or no? What a great promise we have in ఎంత Jesus. గొప్ప వాగ్దానం మరి యేసుక్రీస్తు వారిలో మనకుంది. Let us stand to the second మరి promise. రెండో వాగ్దానాన్ని మనం చూద్దాం. And second promise, మరి రెండో వాగ్దానము what we should all should believe that. మనం అందరం కూడా దీన్ని నమ్మగలగాలి. All of us should believe and confess it. మరి అందరూ దీన్ని నమ్మి This ఒప్పుకోగలగాలి. is also well known. మరి ఇది అందరికీ కూడా తెలిసిన But the వాగ్దానమైనది. point is, if it is too much known, we take it lightly. మరి మనకి ఎక్కువ తెలుసుంటే మనం దాన్ని సులభంగా తీసుకుంటూ ఉంటాం. Familiarity breeds contempt. మరి ఎక్కువగా మరి తెలిసినవి మనం సంతృప్తి కలిగి ఉండే స్థితికి మనం తీసుకొస్తుంది. Or I know about with my wife, you know, I really don't care about her. I despise her. మరి నేను తృణీకరిస్తుంటాను సిస్టర్ని. Okay. Right. Many times I don't do that, thank God. మరి ఆ విధంగా నేను But we చేయలేదు. tend to do that. కానీ మనం అలా ఆలోచిస్తూ ఉంటాం. We really despise unknown people. మరి తృణీకరిస్తూ ఉంటాం తెలిసిన వాళ్ళని. I think here is a promise. మరి ఇక్కడ ఒక వాగ్దానం ఉంది. This is the first promise in the new covenant. మరి నూతన నిబంధనలో ఉన్న మొదటి వాగ్దానమైనది ఇది. It is in Matthew chapter 1 మరి మత్తయి సువార్త 1:1 మనం and verse చూసినట్లయితే 21. మరి 21వ వచనం మనం This is చూస్తే about your husband and my husband, the spiritual husband. మరి ఆత్మీయమైన నీ భర్త నా భర్తకు సంబంధించిన What is వాగ్దానంగా our ఉంది. husband name? మరి ఆయన పేరేంటి? మన భర్త పేరు Jesus Christ. యేసుక్రీస్తు ఆయన పేరు. But you don't know the meaning of his name, Jesus Christ. మరి యేసు అనే పేరుకి అర్థం తెలియదు మనకి. And here is a promise. మరి ఇక్కడ ఒక వాగ్దానం ఉంది. So we go little further steps. మరి ఇంకా ముందుకు మనం వెళ్ళినట్లయితే And what is his name? మరి ఆయన పేరేమైనది? Chapter 1 verse 21. మరి 1:1 మత్తయి సువార్త 21 వచనం. Mary will bring forth a son. ఆమె యొక్క కుమారుని కనెను. His name shall be called Jesus. మరి ఆయన పేరు యేసు అనబడును. For he will save his people from their sins. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. Right? He will save his people from their sins. మరి తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. Shall we really say it like shall we repeat it in Telugu? మరి తెలుగు దీనిని మనం కలిసి చదువుదామా? Read it. తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించును. Read it again. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదువనెను.
Right? His name is called Jesus. మరి ఆయన పేరు యేసు అనబడును. He will save his people from their sins. తన ప్రజలను వారి పాపల నుండి ఆయనే రక్షించును. This is what is needed for us. మరి ఇది మనకు అవసరమైనది. What's the meaning of word Jesus Christ? మరి యేసుక్రీస్తు అంటే అర్థం ఏంటి? He is my not only my heavenly husband. మరి నా యొక్క పరలోక సంబంధమైన ఆత్మీయ భర్త మాత్రమే కాదు, Savior. మరి ఆయన నా రక్షకుడని. He will save me. మరి ఆయన నన్ను రక్షిస్తారని. He will deliver me. మరి ఆయన నన్ను విడిపిస్తారని. Because the problem with me has been, మరి ఎందువల్లంటే నాతో ఉన్న సమస్య ఏంటంటే, what is the man's problem with మరి us? మనిషి యొక్క సమస్య ఏంటంటే, Many times people think man's problem is మరి చాలా సార్లు మనుషులు అనుకుంటారు సమస్యలు lack of money, మరి ధనం లేకపోవడం సమస్య, is sickness, లేకపోతే అనారోగ్యం అనేది సమస్య or అని, they think is a political reason. లేకపోతే రాజకీయపరమైన సమస్య అని. Man's problem is not sociological, political or scientific. మరి మనిషి సమస్య సామాజికమైనది, రాజకీయమైనది, లేకపోతే శాస్త్రీయమైనది కాదు. It's not a problem, no technology. మరి లేకపోతే మరి టెక్నాలజీతో సమస్య కాదు. So much of technology. మరి ఎంతో మరి టెక్నాలజీ ఇక్కడ If ఉంది. the entire wealth in the earth is distributed equally, everybody will be a millionaire. మరి భూలోకంలో ఉన్న మరి ధనం అంతా కూడా అందరికి ఇచ్చేస్తే ప్రతి ఒక్కరు కూడా మిలియనర్ గా ఉంటారు. Problem is not with the wealth. మరి ధనముతో సంపత్తో సమస్య కాదు. Problem with whom? మరి ఎవరితో సమస్య? Myself. మరి నాతోనే సమస్య. My sin. మరి నా పాపంతోనే సమస్య. Born with the sinful nature. మరి పాపము ద్వారా నేను కనబడ్డాను. No one else came. మరి ఎవరు కూడా రాలేదు except Jesus Christ. మరి యేసుక్రీస్తు వారు మాత్రమే. Now who is we have become his children of heavenly Father. మరి పరలోకమందున పిల్లలుగా Now he's got a privilege for all of us. మరి ఇప్పుడు మనందరికీ కూడా ఆధిక్యతనిచ్చారు. What I should really tell is, మరి నేనేం చెప్పాలంటే నిజంగా every day, ప్రతి దినము కూడా Lord Jesus Christ, ప్రభువైన యేసు, you are my deliverer. మరి నీవు నన్ను విడిపించే వ్యక్తివి. You will deliver me మరి నీవు నన్ను విడిపిస్తావని, from all my sins. మరి అన్ని పాపాల నుంచి నన్ను నువ్వు రక్షిస్తావని. And there are two aspects of sin. మరి పాపముకి మరి రెండు కోణాలు ఇక్కడ ఉన్నాయి. First is, మొదటిది ఏంటంటే, what's the meaning of savior? మరి రక్షకుడు అంటే ఇక్కడ అర్థం ఏంటి? What's the meaning of salvation? మరి రక్షణ అంటే అర్థం ఏంటి ఇక్కడ? First is the penalty of sin. మొదటిది మరి పాపానికి ఉన్న వెల. We have done so many sins. మరి అనేక పాపాలు మనం చేసి ఉన్నాం. Yes or no? అవునా కాదా? Have you committed all your sins in your life? మరి నీ పాపాలు అన్ని కూడా నీ జీవితంలో లెక్కించావా? Millions of sins. మరి మిలియన్ల పాపాలు అక్కడ ఉండొచ్చు. The punishment of sin మరి పాపానికి ఉన్న మరి అక్కడ శిక్ష ఏంటి? is what? Going away from God's presence. మరి దేవుని స్థానం నుండి దూరం అయిపోవడం. Hell is going away from God's presence. మరి నరకం అంటే దేవుని స్థానం నుండి మనం దూరం అయిపోవడం. Yes, you know, the wages of sin is death. మరి పాపం యొక్క జీతం మరణమైనది. Death is not just physical death. మరణం అంటే భౌతికపరమైన మరణం కాదు, Spiritual death. మరి ఆత్మీయపరమైన మరణం అది. I am cut off from God himself. మరి దేవుని నుంచి నేను వేరుపరచబడ్డాను. When God is not there, మరి దేవుడు అక్కడ లేనప్పుడు we only have hell. మరి నరకం మాత్రమే ఉంటుంది. Am I right? You may live in a 5-star hotel. మరి 5 స్టార్ హోటల్లో నువ్వు నివసించవచ్చు. You don't have a true and living God. God's presence is not there. మరి నిజమైన దేవుని యొక్క స్థలం అక్కడ You are లేనట్లయితే nothing but living a dead life. నువ్వు మృతతుల్యమైన జీవితాన్ని నువ్వు జీవిస్తున్నావని. Right? Only God's grace, you know, giving you certain benefits. మరి దేవుని కృప మాత్రమే కొన్ని ఆధిక్యతలు ఇస్తుంది. So first is, మరి మొదటిది how ఏంటంటే, did Jesus deal? God gave the grace. మరి ఏ విధంగా మరి దేవుని కృపను యేసుక్రీస్తు ద్వారా మనకి ఇచ్చారు. Jesus died for us when we were sinners. మరి మనము పాపలమే ఉండగానే క్రీస్తు మన కొరకు మరణించారు. This word says in book of Romans, మరి రోమిలికి రాసిన పత్రిక మనం చూసినట్లయితే chapter 5 మరి 5వ అధ్యాయము and verse 8. మరి 8వ వచనం మనం The book of చూసినట్లయితే, Romans chapter 5 verse 8. మరి రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం చూస్తే, What did he say? Verse 8. మరి 8వ వచనం మనం చూసినట్లయితే, God demonstrated his own love towards us, మరి దేవుడు తన ప్రేమను మన పట్ల ఈ విధంగా that వ్యక్తపరుస్తున్నారు. when we were sinners, మనం ఇంకను పాపులమే ఉండగానే Christ died for us. క్రీస్తు మన కొరకు చనిపోయాను. What really says? ఇక్కడ ఏం చెప్తున్నారు నిజంగా? When we were sinners, మనం ఇంకను పాపులమే he ఉండగానే died for us. క్రీస్తు మన కొరకు He చనిపోయాను. took your punishment. మరి నీ యొక్క శిక్షను ఆయన వేసుకున్నారు. Christ became your మరి substitute. క్రీస్తు నీ స్థానాన్ని తీసుకున్నారు. What is meaning a substitute? మరి నా స్థానం ఏంటి? You were to be crucified. మరి నీవు సిలువ You వేయబడాలి. were to be sent to hell మరి నీవు నరకానికి వెళ్ళాలి. forever and ever. మరి నిరంతరము But నిత్యత్వంలో Jesus ఉండాలి. took punishment కానీ క్రీస్తు ఆ శిక్షను so తీసుకున్నారు. that మరి అందుని బట్టి he can forgive all your మరి నీ sins. పాపాలన్నిటిని కూడా ఆయన క్షమించారు.
Is it great news for us or not? మరి అది మంచి సువార్త కదా It's the మనకి. first thing to be experienced by the spiritual wife. మరి మొదటిది మరి ఆత్మీయమైన భార్యగా మనం What the అనుభవించాల్సింది. heavenly husband gives to us. మరి పరలోకమందున భర్త మనకి ఏమి ఇస్తున్నారు? What the heavenly father gives to us. పరలోకమందున తండ్రి మనకి ఏమి ఇస్తున్నారు? He forgives all our sins. మరి మన పాపాలు అన్ని కూడా ఆయన క్షమిస్తున్నారు. When all our sins are మరి forgiven, నీ పాపాలు అన్ని కూడా the క్షమించబడినప్పుడు joy and peace of God fills our heart. మరి దేవుని యొక్క సమాధానము, దేవుని యొక్క ఆనందము నీ హృదయాన్ని Because నింపుతుంది. there is a peace of God fills us. మరి దేవుని యొక్క సమాధానం నీ హృదయంలో నింపబడుతుంది. Yes, thank you Lord for forgiveness. ప్రభువా నీ యొక్క క్షమాపణ బట్టి నీకు వందనాలు If we ప్రభువా. confess our sins, మరి నీ పాపాలని ఒప్పుకునేలా He is faithful to forgive all our sins. ఆయన నమ్మదగిన వాడు, మన పాపాలు అన్నిటిని కూడా ఆయన క్షమిస్తారు. He died for us. మరి ఆయన మన కొరకు మరణించారు. So He has taken care of penalty of sin. మరి పాపం యొక్క శిక్షను ఆయన తీసుకున్నారు. It's good to memorize that one chapter, 1 John, మరి మొదటి యోహానుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, in chapter 1 మరి 1వ అధ్యాయము and verse 9. మరి 9వ వచనం మనం చూసినట్లయితే, If we confess our sins, మన పాపములను మనం He ఒప్పుకునేలా is faithful ఆయన నమ్మదగిన వాడును, and just, నీతిమంతుడును గనుక forgive all our sins, ఆయన మన పాపాలు అన్నిటిని కూడా cleanse us క్షమించి from all unrighteousness. సమస్త దుర్నీతి నుంచి మనల్ని పవిత్రులుగా చేయను. Have you received this forgiveness? మరి ఈ క్షమాపణ నువ్వు పొందుకున్నావా? In faith, my brothers and విశ్వాసంతో sisters. దాన్ని స్వీకరించావా సహోదరుడు సహోదరి? Yes or no? అవునా కదా? If not, you can do right now. మరి నువ్వు ఇంకా దాన్ని చేయనట్లయితే ఈ క్షణమే నువ్వు చేయొచ్చు. As we close our eyes, మరి నీ కన్నులు మూసుకొని you can come to Jesus Christ మరి right now. యేసుక్రీస్తు వారి దగ్గరికి విశ్వాసంతో వచ్చి, Father in heaven, పరలోకమందున తండ్రి, I come to you. నేను నీ దగ్గరికి వస్తున్నాను. Through Jesus Christ, మరి యేసుక్రీస్తు వారి ద్వారా I believe మరి నేను నమ్ముతున్నాను. Jesus died for my sins. మరి క్రీస్తు నా పాపాల నిమిత్తం మరణించారని, As I repent from my sins, మరి నేను పాపాల నిమిత్తం పశ్చాత్తాపడినప్పుడు, confess all my sins, నా పాపాలన్నింటినీ కూడా ఒప్పుకున్నప్పుడు, forgive me, Lord, నన్ను క్షమించు ప్రభువా, and give me your peace in my heart. నా హృదయంలో నీ సమాధానాన్ని ఇవ్వండి ప్రభువా. In Jesus' name I pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. Amen. ఆమేన్. But that is not enough. మరి అది సరిపోదు. The second promise is, మరి రెండవ వాగ్దానం ఏంటంటే, He will save you from sin. Really means మరి పాపాల నుండి నిన్ను రక్షిస్తారంటే అర్థం not ఏంటంటే, only from penalty of sin, మరి పాపము యొక్క శిక్ష నుండి మాత్రమే కాదు, He will deliver me from sin. మరి పాపం నుండే ఆయన విడిపిస్తాడు That means నిన్ను. He will keep me away from sin. మరి పాపం నుండి నిన్ను దూరంగా ఆయన ఉంచుతారని అర్థం. He will help me to not to fall into sin. మరి పాపములో నువ్వు పడిపోకుండా ఆయన నీకు సహాయం చేస్తారని అర్థం. Right? Do you really believe that? మరి నిజంగా దాన్ని నువ్వు నమ్మగలుగుతున్నావా? What are the sins we have? మరి ఏ పాపాలు నీలో ఉన్నా కూడా He will deliver me from anger. మరి నువ్వు కోపం నుండి విడుదల పొందొచ్చు. Right? Many times we fall into the ditch. మరి చాలాసార్లు మన గుంటలో పడిపోతుంటాం. Our parents send to the road to say, don't fall into the ditch. మరి తల్లిదండ్రులు చెప్తారు, మరి దారిలో వెళ్తున్న గుంటలు ఉంటాయని. The ditch of anger. మరి కోపం అనే గుంట అక్కడ ఉంది. And you fall into the ditch. మరి ఆ యొక్క గుంటలో నువ్వు పడ్డావు. You cry out, మరి నువ్వు ఏడుస్తున్నావు. God help me, forgive me. మరి దేవా నన్ను క్షమించు, నాకు సహాయం చేయని And ఏడుస్తున్నావు. God forgives you. మరి దేవుడు నిన్ను క్షమిస్తారు. And if He says, bye bye, I'm going, మరి నేను వెళ్తున్నాను, ఇలానే ఉన్నాను, వెళ్ళిపోతాడా? you are still in the ditch, మరి నువ్వు ఇంకా గుంటలోనే ఉంటావు. but forgiven. కానీ క్షమించబడ్డావు నువ్వు. Will it help you? మరి అది నీకు సహాయం చేస్తుందా? No. కాదు. He will extend His hand, మరి ఆయన హస్తాన్ని pull చాపుతారు నీ you వైపు. out of the ditch, మరి ఆ గుంటలో నుంచి నేను పైకి తీస్తారు. and tell you, మరి నీతో చెప్తారు, I have given you power. మరి నేను నీకు Don't శక్తిని fall ఇస్తున్నాను. into the sin, the anger again. మరి ఈ కోపంలో మరలా నువ్వు పడిపోవద్దని నీకు సహాయం చేస్తారు. Young people, what type of sins you మరి have? యవనస్తులు నీలో ఏ పాపాలు ఉన్నాయి? Addiction to mobile, మరి మొబైల్ అడిక్షన్ నీలో ఉందా? addiction to girlfriend, or లేకపోతే boyfriend. అబ్బాయిలకి అమ్మాయిలకి అడిక్షన్ నీలో ఉందా? Many youngsters cannot resist the temptation of sexual మరి temptation. యవనస్తులు అందరూ కూడా మరి లైంగిక పాపాలను వాళ్ళు Or అధిగమించలేరు. many youngsters cannot, their bad friends, మరి చాలా మంది చెడు స్నేహాలు కలిగి ఉంటారు, or worries, లేకపోతే చింతలు కలిగి ఉంటారు, anxieties, లేకపోతే మరి అనేక మరి fear of future. మరి భయాలను కలిగి ఉంటారు భవిష్యత్తు Whatever it సంబంధించి. is. అది ఏదైనా కూడా What you should really tell? మరి నువ్వేం చెప్పగలగాలి? Every day you should confess. మరి ప్రతి దినము కూడా నువ్వు ఒప్పుకోవాలి. Jesus, మరి యేసు, I am your child. I am your, as you are my
spiritual husband. మరి నీవు ఆత్మీయమైన భర్తవు నాకు అని. You help me today. మరి ఈ దినం నాకు You సహాయం చేయి. promised me మరి నీవు నాకు వాగ్దానం ఇచ్చావు. that you will save me from sin. మరి పాపం నుండి నీవు నన్ను Now you రక్షిస్తానని help me. వాగ్దానం ఇచ్చావు. ఇప్పుడు నాకు సహాయం చేయి. Every morning you should really pray. మరి ప్రతి ఉదయాన్నే నువ్వు ప్రార్థన చేయగలగాలి ఈ Have you విధంగా. ever seen a married couple not talking after marriage? మరి వివాహం అయినా మరి భార్య భర్తని వివాహం అయిన తర్వాత మాట్లాడుకోకుండా ఉండడం చూసామా? No, you are not married, I know it. But you should all talk together. మరి వాళ్ళు మాట్లాడుకోకుండా ఉంటారు. Communicate together. మరి సంభాషించుకోవాలి Through prayer. మరి ప్రార్థన ద్వారా. What you should pray? మరి ఏమని నువ్వు ప్రార్థించాలి? Save me from this problem. మరి ఈ యొక్క సమస్య నుంచి నన్ను రక్షించు Let ప్రభువా అని. me not fall in the ditch of fear. మరి ఈ భయం అనే గుంటలో మరలా నేను పడిపోకుండా Or the సహాయం ditch చేయాలి. of, worry. లేకపోతే ఈ యొక్క చింతలనే గుంటలో మరలా Ditch of పడిపోకుండా sexual lust. లేకపోతే లైంగికపరమైన పాపాల్లో పడిపోకుండా. Or whatever it is. మరి అది ఏదైనా కూడా Fear. మరి భయమై ఉండొచ్చు. Many problems we may have. మరి చాలా సమస్యలు మనలో ఉండొచ్చు. But do you really believe? మరి నిజంగా నువ్వు నమ్ముతున్నావా? Can you really confess? మరి నిజంగా వాటిని ఒప్పుకోగలవా? His name is Jesus. మరి ఆయన పేరు యేసయ్య He అన్నది. is my heavenly husband. మరి పరలోకమందున భర్తగా ఆయన He will ఉన్నారు. help me today. మరి ఈ దినం ఆయన నాకు సహాయం చేస్తారు. Overcome this problem. మరి ఈ యొక్క సమస్యను అధిగమించడానికి. What else you want? మరి నీకు ఇంకా ఏం కావాలి? I want to study, Lord. నేను చదువుకోవాలి ప్రభువా. Give me power to memorize. మరి నేను జ్ఞాపకం ఉంచుకోవడం నాకు శక్తిని I ప్రభువా. like discipline. మరి నాకు క్రమశిక్షణ కావాలి ప్రభువా. I sleep all the time. మరి ఎల్లప్పుడూ కూడా నిద్రిస్తూనే I ఉన్నాను. sleep in the church. మరి సంఘంలో నిద్రిస్తున్నాను. I sleep in the classroom. మరి తరగతిలో Let నిద్రిస్తున్నాను. me not sleep today. మరి ఈ దినం నుంచి నేను నిద్రపోను ప్రభువా. Give me grace to obey. మరి నీకు విధేయత చూపించడానికి My సహాయం చేయి problem is ప్రభువా. disobedience. మరి అవిధేయత నుంచి ఆయన విడిపిస్తారు Many నిన్ను. of the children problem disobedient parents. మరి చాలా పిల్లల సమస్య ఏంటంటే ఆ తల్లిదండ్రులకు అవిధేయతగా ఉండటం. Yes or no? అవునా కాదా? Tell me, children. Yes or no? God give me grace. మరి దేవాన కృపని దేవా. Your savior. మరి నీవు రక్షకుడివి. Not only forgiver. మరి క్షమించడం మాత్రమే కాదు. I have known you as a forgiver. మరి క్షమించే వ్యక్తిని నువ్వు నాకు తెలుసు. I want to know as a savior. కానీ రక్షకుడిగా నేను నిన్ను అనుభవించాలనుకుంటున్నాను. Savior. మరి రక్షకుడిగా. You are my savior. మరి నీవు నా రక్షకుడివని. I run to you for help. మరి నీ సహాయం కొరకు నేను పరిగెత్తున్నానని. These two promises we have seen. మరి రెండు వాగ్దానాలు మనం చూసాం. We'll confess this. మరి వీటిని మనం Shall ఒప్పుకోగలగాలి. we confess it or not? మనం ఒప్పుకుందామా లేదా? You have to memorize that first. మరి ముందుగా నువ్వు కంఠస్థం Then చేయాలి. you should confess it. మరి నువ్వు ఒప్పుకోగలగాలి. We will see 3 and we'll close it. మరి మూడో వాగ్దానం చూసి మనం We have ముగించుకుందాం. no time for maybe the rest of the 2 we'll see God willing next time. మరి దేవుని చిత్తం అయితే మరలా వాటిని చూద్దాం. మిగిలిన Next వాటిని. one. మరి మూడో వాగ్దానం ఏంటంటే This is also very important. మరి ఇది కూడా మనకు ముఖ్యమైన వాగ్దానంగా ఉంది. And we will see very quickly. మరి వెంటనే మనం దీన్ని చూద్దాము. Then we will finish it. ముగించుకుందాం. The next one is. మరి మూడో వాగ్దానం ఏంటంటే What is given is. మరి ఇక్కడ ఏం చెప్తున్నారంటే This is what given in the book of Psalm. మరి కీర్తనల గ్రంథంలో ఇది వాగ్దానం ఇవ్వబడింది. I want to give to all brothers and sisters. మరి అందరి సహోదరులకి వాగ్దానం ఇవ్వాలనుకుంటున్నాను. And here is a blank check. మరి ఇక్కడ ఒక మరి ఖాళీగా ఉన్న చెక్ ఉంది. All these promises. మరి ఈ వాగ్దానాలన్నీ కూడా Yea and amen. అవన్నీ కూడా అవునన్నట్టుగానే ఉన్నాయి. What's the meaning of yea and amen? మరి ఆమేన్ అవునన్నట్టుగానే ఉన్నాయంటే These అర్థం ఏంటి? promises you can think as a check. మరి ఒక చెక్ మాదిరిగా నువ్వు దాన్ని I స్వీకరించాలి. do not have whether you got a bank account. మరి బ్యాంక్ అకౌంట్ నాకు లేదు అనుకుంటావేమో. Even if you don't have a bank account, you might have seen when you gone to the bank. Am I right? You give the check to the bank people. మరి బ్యాంక్ అకౌంట్ లేకపోయినా నువ్వు చెక్ వాళ్ళకి ఇవ్వచ్చు వెళ్ళి. So when you give the check, మరి చెక్ ని ఇచ్చినప్పుడు what you should do? నువ్వేం చేస్తావు? You need sign of how many people? మరి ఎంతమంది సంతకాలు దాని మీద కావాలి? 2 people. మరి 2 సంతకాలు కావాలా? Right? So Jesus has already signed the check. మరి యేసుక్రీస్తు వారు అక్కడ సంతకం చేశారు. Here is a check. మరి ఇక్కడ ఒక చెక్ ఉంది. And what is the check? Not just rupees. మరి ఆ చెక్ ఏంటి? కేవలం డబ్బులకు సంబంధించిన చెక్ Check కాదు. is overcoming anger. మరి పాపాన్ని అధిగమించాలని Check చెక్ is ఉంది. discipline life. మరి క్రమశిక్షణ కలిగిన Check జీవితం అనే is చెక్ ఉంది. obedience. మరి విధేయత కలిగిన జీవితం అనే Check చెక్. is rejoice in the Lord మరి always. ప్రభువునందు ఎల్లప్పుడూ ఆనందించే Check చెక్ is ఉంది. pray all the time. మరి ఎల్లప్పుడూ ప్రార్థించడం అనే చెక్ All ఉంది. the promises. మరి అన్ని వాగ్దానాలతో కూడా చెక్కులు ఉన్నాయి అక్కడ. Right? Check is I'm child of God. మరి నేను దేవుని బిడ్డనని చెక్ ఉంది అక్కడ. Check is you never leave and not forsake మరి me. నిన్ను ఎన్నడూ విడువను ఎడబాయనని చెక్ And ఉంది. what you should do? మరి నువ్వేం చేయాలి? When you present the check to heavenly bank, మరి పరలోకమందున మరి ఆ బ్యాంకుకి నువ్వు you should వెళ్ళినప్పుడు also sign it in the bank or not. మరి నువ్వు సంతకం At the చేస్తావా bank లేదా? side of the check, మరి ఆ చెక్ వెనక వైపున I believe and I sign it. మరి నేను నమ్ముతున్నాను సంతకం చేస్తున్నాను Then అని only చెప్పాలి. it becomes your
your property. మరి అప్పుడు అది నీకు సొంతం అవుతుంది. Then the money will come to your hand. మరి అప్పుడు ఆ ధనం అనేది నీ చేతిలోకి వస్తుంది. Promises will come to your hand. మరి అప్పుడు ఆ వాగ్దానం నీ హస్తంలోకి వస్తుంది. Brothers and sisters, సహోదరుడా సహోదరి, have you signed it every day? మరి ప్రతి దినం నువ్వు సంతకం చేస్తున్నావా? You issue check every day. మరి ప్రతి దినం ఆ చెక్ ను ఉపయోగిస్తున్నావా? Only 3 promises. మరి 3 వాగ్దానాలు ఇక్కడ ఉన్నాయి. What is the first promise? మొదటి వాగ్దానం ఏంటి? Tell. Can you read it? What's the first promise? మరి మొదటి వాగ్దానం ఏమైనది? John chapter 1 verse 12. మరి యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం. Telugu. మరి తెలుగులో దాన్ని మనం చదువుదామా? Tell. తన్ను ఎందరు అంగీకరించిరో, all of you read it together. మరి అందరం కలిసి చదువుదాం దీన్ని. తన్ను ఎందరు అంగీకరించిరో వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. Right. What's the second promise? మరి రెండో వాగ్దానం ఏమైనది? Matthew chapter 1. మరి మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనం. Right. Read it. మరి all of you తన together. ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టెదవనెను. Right. His name shall be called Jesus and he will save you from their sins. మరి తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టెదవనెను. Right. First promise John chapter 1 verse what? మరి మొదటి వాగ్దానం యోహాను సువార్త 1వ అధ్యాయం number 12. 1 John 1:12. మరి యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం. Matthew 1 మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ John వచనం. 1:12, Matthew 1:21. Right, we should never forget it. మరి దాన్ని మనం Now మర్చిపోకూడదు. here is the book of Psalms. మరి ఈ కీర్తనల గ్రంథం మనం And చూసినట్లయితే here is the third promise. మరి ఇక్కడ 3వ వాగ్దానం ఉంది. Verse 3. మరి Psalm 1 verse 3 మరి కీర్తనల గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం says, all of you take it, book of Psalm in the Old Testament. మరి పాత నిబంధనలో ఉన్న కీర్తనల గ్రంథం 1వ అధ్యాయం 3వ Verse వచనం. 3. మరి 3వ వచనం. He shall be like a tree మరి అతడు చెట్టు మాదిరిగా ఉంటాడు, planted by rivers of water, మరి నీటి కాలువల ఎవరు నాటబడినది, that brings forth his fruits in his season. ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చి చెట్టు వలె Whose leaf ఉంటాడు. also shall not wither. మరి తన ఆకు వాడక కాలమందు ఫలమిచ్చి చెట్టు Whatever వలె he does ఉంటాడు. shall prosper. అతడు చేయనిదంతయు కూడా సఫలమగును. Whatever you do will prosper. మరి అతడు చేయనిదంతయు కూడా సఫలమగును. It's a great promise or not? మరి ఇది గొప్ప వాగ్దానమా కాదా? Here is the one, it gives you prosperity. మరి ఇక్కడ సమృద్ధి సంపదతో కూడిన It వాగ్దానం gives you ఇస్తున్నారు. success. మరి ఇక్కడ నీకు విజయాన్ని ఇస్తున్నారు. I shall be like a tree. మరి నీవు మరి చెట్టు వలె ఉండాలి. Not like a Telangana trees planted by rivers. మరి చెట్టు మరి నీటి వరకు నాటబడిన చెట్టు వలె ఉండాలి. When you see the trees in the university, I am like this tree, evergreen tree. మరి యూనివర్సిటీలో ఉన్న చెట్టు వలె ఎప్పుడు కూడా పచ్చగా ఉండాలనే చెట్టు Not a మాదిరిగా. fruitless tree, bring fruits. మరి ఫలాలు లేని చెట్టుగా ఉంటే ఫలాలు ఇచ్చే చెట్టుగా మార్చబడాలి. Mango, apple, guava. మరి మామిడి, మరి యాపిల్, మరి Which fruits you like, you tell me. మరి ఏ ఫలం నీకు ఇష్టం? Right? Fruits of joy, peace, మరి సంతోషము, సమాధానము, gentleness, మరి దీర్ఘశాంతము, long suffering, మరి దయాళత్వము, disciplined మరి life. క్రమశిక్షణ కలిగిన జీవితము. Right? What else? మరి ఇంకా ఏమున్నాయి? All fruitfulness. మరి అన్ని ఫలాలతో కూడిన జీవితం. And the leaves will not wither. మరి దాని ఆకులు వాడిపోకుండా It's ఉన్నాయి. an evergreen tree. మరి ఎల్లప్పుడూ పచ్చగా ఉంది అది. What's meaning an evergreen tree? మరి ఎల్లప్పుడూ పచ్చగా ఉండటం అంటే అర్థం ఏంటి? When you look at your face, మరి నీ యొక్క ముఖాన్ని నేను చూసినప్పుడు evergreen. మరి ఎల్లప్పుడూ కూడా మరి No సంతోషంగా, sadness. మరి ఎటువంటి విచారం లేకుండా, No depression. మరి ఎటువంటి నిరాశ లేకుండా, No homesickness. మరి ఎటువంటి మరి ఇంటికి సంబంధించిన God నిరాశ is my లేకుండా, father. మరి దేవుడు నాకు తండ్రి అన్నారు. And he is with me all the time. మరి ఎల్లప్పుడూ కూడా ఆయన నాతో I ఉన్నారని, rejoice all the time. మరి ఎల్లప్పుడూ కూడా ఆయన యందు నేను ఆనందిస్తానని, Whatever I do will prosper. మరి నేను ఏం చేసినా కూడా సఫలం అవుతుందని. Whatever you do means what? మరి నువ్వేం చేసినా అంటే అర్థం When ఏంటి? you study, it will prosper. మరి నువ్వు చదివినా నువ్వు సఫలం Go to అవుతావు. classroom, it will prosper. మరి నువ్వు తరగతికి వెళ్ళినా సఫలం When you అవుతుంది. come and eat, it will prosper. నువ్వు ఆహారం భుజించినా Go సఫలం to అవుతుంది. office, it will prosper. మరి నువ్వు ఉద్యోగానికి వెళ్ళినా మరి You write సఫలం a అవుతుంది. paper, it will prosper. మరి ఒక పేపర్ రాసినా You నువ్వు సఫలం write అవుతుంది. an exam, you will succeed. మరి పరీక్ష రాసినా సఫలం అవుతుంది. It's a great thing, మరి అది గొప్పది కాదా? right? What a great thing, my brothers and మరి sisters. ఎంత గొప్ప వాగ్దానం. Whatever is, what's the meaning? What's the meaning? దాని అర్థం ఏంటి? దీని అర్థం But ఏంటి? this promise got one condition. మరి ఈ వాగ్దానానికి ఒక ఆజ్ఞ కూడా ఉంది. And what is this condition మరి is? ఆజ్ఞ ఏంటంటే, Here is one. మరి ఇక్కడ ఒక ఆజ్ఞ ఉంది. What is the condition is words 1 and 2. మరి 1, 2 వచనాలే ఆజ్ఞలు. Who is that blessed person? మరి ఎవరు ఆశీర్వదించబడిన వ్యక్తి ఇక్కడ? Is a happy man.
మరి సంతోషభరితమైన వ్యక్తి. Who is such a brother or sister? మరి ఎవరు ఆ సహోదరుడు? Is a happy and blessed brother or మరి sister? ఎంతో మరి సంతోషంతో మరి ఆశీర్వదించబడిన Who is వ్యక్తి. that man? మరి ఎవరు ఆ వ్యక్తి? Who is the woman? మరి ఎవరు ఆ స్త్రీ? Who always sit with their bad friends, ఎవరైతే ఎల్లప్పుడూ చెడు స్నేహితులతో కూర్చుండేవారా? putting hands on the neck over another, మరి వాళ్ళ భుజాల మీద చేతులు వేసి కూర్చుండేవాళ్ళ? go to all the restaurant మరి అన్ని రెస్టారెంట్లకు వెళ్ళేవాళ్ళ? and go for walking in the evening without knowing anyone, మరి ఎవరు తెలియకుండా మరి నడకకు వెళ్ళేవాళ్ళ? write WhatsApp messages మరి వాట్సాప్ మెసేజెస్ చేసుకునేవాళ్ళ? and make secret calls, లేకపోతే ఒకరికి తెలియకుండా ఒకరు మరి కాల్ చేసుకునేవాళ్ళ? do all dirty things. మరి అన్ని చెడు విషయాలు చేసేవాళ్ళ? For such a person, మరి అటువంటి వ్యక్తి ఆశీర్వదించబడిన వ్యక్తి అంటే? who is that person? మరి ఎవరు ఆ వ్యక్తి? He is the one who will know, learns to say no. మరి నో అని, కాదు అని చెప్పగలిగిన వ్యక్తి First మాత్రమే. the person should say no. మరి కాదు అని చెప్పగలిగిన వ్యక్తి మాత్రమే No to ఆశీర్వదించబడిన వ్యక్తి. girlfriend. మరి ఆ అమ్మాయికి నో అని No to చెప్పగలగడం. sexual lust. మరి లైంగికమైన పాపాలకి కాదు No అని to చెప్పగలగడం. WhatsApp. మరి వాట్సాప్ కి కాదు అని No to చెప్పగలగడం. Twitter. మరి ట్విట్టర్ కి కాదు అని No చెప్పగలగడం. to mobile addiction. మరి మొబైల్ అడిక్షన్ కి కాదు అని No to చెప్పగలగడం. laziness. మరి బద్ధకానికి కాదు అని చెప్పగలగడం. No to counsel of the ungodly. మరి అవిశ్వాసులకి మరి చెప్పగలిగే వ్యక్తికి కాదు We అని చెప్పగలగడం. all walk with the counsel of the unsinners. మరి దుష్టుల యొక్క నడవడిక చొప్పున మరి నడవలేని He is talking about your friends. మరి నీ స్నేహితుల గురించి ఇక్కడ మాట్లాడుతున్నారు. Talking about your colleagues in office. మరి నీ యొక్క ఉద్యోగస్తుల గురించి ఇక్కడ మాట్లాడుతున్నారు. Now I am not telling you cannot have friends. మరి స్నేహితులు ఉండకూడదని నేను చెప్పట్లేదు. We all have to live in the world. మనం అందరం కూడా ఈ లోకంలో నివసిస్తున్నాము. Right? Bible says మరి బైబిల్ గ్రంథం చెప్తుంది we have to live in the world. మరి ఈ లోకంలో మనం నివసించాలి. We can't, God cannot give us place of all. It is not a sterile environment God gives to us. మరి ఎవ్వరూ లేని ఏమీ లేని స్థలాన్ని దేవుడు మనకి ఇవ్వలేదు. God, when Jesus came, it was very polluted environment. మరి యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు అంతా కూడా చాలా పాడైపోయింది. But among the greatest pollution, మరి పాడైపోయిన ఈ స్థితిని Jesus చూసినప్పుడు was the light of the world. మరి అత్యంత పాడైపోయిన స్థితిలో యేసుక్రీస్తు వారు వెలుగుగా You ఉన్నారు are అక్కడ. going to office full of dirtiness. మరి ఉద్యోగానికి మరి చెడుతో నింపబడి వెళ్తామా? Right? You're working in an environment full of dirtiness. మరి ఎంతో మరి చెడుతో నిండి ఉన్న చోట మనం Full పనిచేస్తామా? of spiritual depression. మరి ఎంతో ఆత్మీయమైన నిరాశ Full of ఉన్న చోట, corruption. లేకపోతే ఎంతో అన్యాయం Full ఉన్న of చోట, evil friends. లేకపోతే చెడు స్నేహితులు ఉన్న చోట, And there God is taking you. మరి అక్కడ దేవుడు నిన్ను తీసుకెళ్తున్నారు. What you should do? మరి నువ్వేం చేయాలి? I will say yes to God. మరి దేవునికి నువ్వు అవునని First చెప్పాలి. I will say no. మరి కాదు అని చెప్పాలి. You cannot avoid meeting others. మరి వేరే వాళ్ళతో కలవడాన్ని నువ్వు మరి You have తృణీకరించలేవు. to keep relation with others, talk to them, get help from others. మరి వేరే వాళ్ళతో మాట్లాడే వాళ్ళ సహాయం తీసుకోవాలి. But I will never be influenced by them. కానీ వాళ్ళ చేత నేను లోపరచబడను అని I will చెప్పాలి. never become friends of them. మరి వాళ్ళ యొక్క స్నేహితుడిగా నేను మార్చబడనని చెప్పగలగాలి. Only limited relationship మరి for my job, for my studies. మరి నీ ఉద్యోగాలకి నీ తరగతులకి సంబంధించిన కొన్ని స్నేహాలు మాత్రం నువ్వు ఉంచుకోవాలి. God really says, మరి దేవుడు ఇక్కడ నిజంగా చెప్తున్నారు, do not be unequally yoked. మరి అవిశ్వాసులతో జోడుగా ఉండకూడదని అంటున్నారు. Can you be unequally yoked? మరి అవిశ్వాసులతో నువ్వు జోడుగా ఉంటావా? What is the righteousness do with unrighteousness? మరి ఆ నీతికి దుర్నీతితో ఏమి సంబంధము? God is telling, do not be unequally yoked. మరి దేవుడు ఇక్కడ చెప్తున్నారు అవిశ్వాసులతో జోడుగా First ఉండొద్దు. problem with the young people, మరి మొదటిగా యవనస్తులు అందరూ కూడా all have been spoiled because of the evil friends. మరి అందరూ కూడా చెడు స్నేహాల వల్ల మరి చెడిపోతున్నారు. First you should say no. మరి మొదటిగా నువ్వు కాదు అని Cry చెప్పగలగాలి. to God, give me grace to say no. మరి దేవునికి నువ్వు మొరపెట్టగలగాలి, కాదు అని చెప్పడానికి Devil సహాయం will come in the form of friendship. మరి అపవాది స్నేహాల ద్వారా వాడు వస్తాడు. First you will walk. మరి ముందుగా నువ్వు నడుస్తావు. Only the counsel. మరి వాళ్ళతో నువ్వు సలహాలు ఇస్తావు. Then you will stand and listen. మరి అప్పుడు నువ్వు నిలబడి వింటావు. Then you will hold hand and sit together in a restaurant. మరి అప్పుడు వాళ్ళ చేతులు పట్టుకుని నువ్వు రెస్టారెంట్ లో కూర్చుంటావు. One thing will to another. మరి ఒక విషయం ఇంకొక విషయానికి దారి తీస్తుంది. Your friend is going to take you to hell. మరి నీ స్నేహితుడు నరకానికి మార్గాన్ని చూపిస్తాడు. You should say no. మరి అక్కడ నువ్వు కాదు అని చెప్పగలగాలి. But saying no is not enough. మరి కాదు అని చెప్పడం సరిపోదు అక్కడ. But you should say also yes. మరి నువ్వు అవును అని కూడా చెప్పాలి. Yes to whom? మరి ఎవరికి అవునని చెప్పాలి?
చెప్పాలి. No to evil friendship. మరి చెడు స్నేహితులకి కాదు No అని to all చెప్పాలి. sinful habits. మరి పాప స్వభావాలకి కాదు అని No to చెప్పాలి. all things which you know is bad. మరి చెడు మరి వ్యసనాలకి కాదు అని By చెప్పాలి. God's grace, I'll put an end to it. మరి దేవుని కృప చేత దానికి నేను I'll put అంతం a knife చెప్తాను. and cut off all evil friendship. మరి ఒక కత్తిని తీసుకుని చెడు స్నేహాలు అన్ని కూడా కత్తిరిస్తానని. Yes to God. కానీ దేవునికి నువ్వు అవునని చెప్పాలి. Delight in the law of మరి God. ప్రభువునందు దేవుని యొక్క ధర్మశాస్త్రమందు నువ్వు ఆనందించాలి. Here is a condition. మరి ఇక్కడ ఒక ఆజ్ఞ ఉంది, షరతు ఉంది. Meditate day and night. మరి ప్రతి దివారాత్రి నువ్వు ధ్యానించాలి. Whether you are newly believer, మరి నూతనమైన మరి విశ్వాసమైన, senior believer, లేకపోతే నువ్వు మరి పెద్ద అయిన విశ్వాస అయినా, we all different way of problems in life. మరి అందరికీ కూడా సమస్యలు ఉన్నాయి ఈ జీవితంలో. But whatever do you still to prosper. మరి నువ్వు ఏం చేసినా కూడా సఫలం అవ్వాలంటే You should meditate the word of God మరి day and night. దేవుని వాక్యాన్ని దివారాత్రులు ధ్యానించాలి. Like all the promises meditate. మరి దేవుని వాగ్దానాలు అన్ని కూడా నువ్వు Not ధ్యానించగలగాలి. only mind but tell it with the words. మరి మన మనసులోనే కాదు, నువ్వు నోటితో ఒప్పుకోగలగాలి. I am a child of God. నేను దేవుని బిడ్డను అని. Christ is my husband. మరి క్రీస్తు నాకు పరలోక సంబంధమైన He is భర్త my అని. savior. మరి ఆయన నా రక్షకుడని. He is my helper. మరి ఆయన నా సహాయకుడని. Whatever I do shall prosper. నేను ఏది చేసినా కూడా సఫలం అవుతుందని. And people may say you are useless. మరి ప్రజలందరూ కూడా అంటారు నువ్వు ఎందుకు They may పనికిరాని say వ్యక్తివి, you got less marks. మరి నీకు తక్కువ మార్కులు They వచ్చాయి, may say you got less intelligence. మరి నీకు తక్కువ జ్ఞానం ఉందని Lord, అంటారు. whatever I do shall prosper. మరి ప్రభువా నేను ఏం చేసినా కూడా సఫలం అవుతుందని Because చెప్పగలగాలి. I meditate your words day and మరి night. నీ యొక్క వాక్యాన్ని నేను దివారాత్రులు I believe ధ్యానిస్తున్నాను in all the ప్రభువా. promises. మరి నీ వాగ్దానాలు అన్ని కూడా నేను నమ్ముతున్నానని. Whatever shall to prosper. మరి నువ్వు ఏది చేసినా కూడా సఫలం అవుతుందని. As a housewife will prosper. మరి నువ్వు మరి గృహిణిగా ఉన్నా నువ్వు సఫలం Student will అవుతావు. prosper. మరి విద్యార్థిగా నువ్వు సఫలం The అవుతావు. scientist will మరి prosper. శాస్త్రవేత్తగా నువ్వు సఫలం అవుతావని. What else you are here? మరి నువ్వు ఏదైనా సరే Brothers and sisters. సహోదరుడ సహోదరి, Yes or no? అవునా కదా? Don't worry about your, people may say, your friends may say, no job for you. మరి ప్రజలందరూ స్నేహితులు అంటారు నీకు And this ఉద్యోగం is లేదు. like that. All negative thing they will say. మరి అన్ని మరి నీకు సంబంధించిన వ్యతిరేకంగా But you మాట్లాడతారు always వాళ్ళు. meditate the word of కానీ God. నువ్వు దేవుని వాక్యాన్ని మాత్రమే The ధ్యానించగలగాలి. most positive book in the whole entire universe is the Bible. మరి ఈ లోకంలో అనుకూలమైన పుస్తకం ఏంటంటే బైబిల్ గ్రంథం Most మాత్రమే. truthful and positive book. మరి సత్యమైన మనల్ని బలపరిచే పుస్తకం The ఏదంటే, success book is the Bible. మరి విజయవంతమైన పుస్తకం ఏంటంటే బైబిల్ గ్రంథం Not మాత్రమే. success according to the world, మరి ఈ లోకానికి సంబంధించిన విజయం కాదు అది, but success according to God. మరి దేవుని దృష్టికి విజయం అది. Not prosperity according to the మరి ఈ world, లోకానికి సంబంధించిన సంపద కాదు, సమృద్ధి but కాదు, prosperity meeting according to God. కానీ దేవుని దృష్టిలో మనం మరి సంపదకులుగా మారడం. What's true prosperity? మరి నిజమైన మరి ఆశీర్వాదం అంటే అర్థం When ఏంటి? God meets all my need in మరి Christ Jesus. క్రీస్తులో దేవుడి యొక్క ప్రతి అవసరాన్ని తీర్చడమే. Brothers, sisters, సోదరుడా what సోదరి, a wonderful promises మరి we have. ఎంత గొప్ప వాగ్దానాలు మనకున్నాయి. Shall we say amen to that? మరి ఆమేన్ అని చెప్తామా? Amen and amen. మరి అవునని చెప్తామా? Praise God for all the మరి promises. దేవునికి స్తోత్రం అని చెప్దామా? Yes. Will you do it or not? మరి దాన్ని చేద్దామా లేదా? Like, don't make it one more message. మరి ఇంకొక సందేశంలో దీన్ని చేసుకోవద్దు. Lord, I want to practice this. ప్రభువా దీన్ని నేను అవలంబించాలి. Let me start at మరి least దీన్ని నేను మొదలు పెడతాను 3 ప్రభువా. promises. మరి 3 వాగ్దానాలు. And you read Bible. మరి బైబిల్ గ్రంథాన్ని నువ్వు చదవగలగాలి. See, what did Jesus say? మరి యేసుక్రీస్తు వారు ఏం How చెప్తున్నారు? did Jesus becoming victorious? మరి యేసుక్రీస్తు వారు ఏ విధంగా మరి జయవంతుడైన వ్యక్తిగా ఉన్నారు? Whenever Satan tempted, మరి అపవాది శోధించినప్పుడు it is written మరి ఇది కూడా రాయబడిందని పలికారు. that nothing but he was meditating and told the word of God to Satan. మరి దాని అర్థం ఏంటంటే దేవుని వాక్యాన్ని ఆయన ధ్యానించి అపవాదితో చెప్పగలిగారు. When you confess this promise to Satan, మరి ఈ యొక్క వాగ్దానాన్ని అపవాదితో నువ్వు చెప్పగలగాలి. Satan, you are defeated on the cross. మరి అపవాది శిలువలో నువ్వు ఓడించబడ్డావు. Jesus is my Lord, but heavenly husband. మరి యేసుక్రీస్తు వారు పరలోకం మీద భర్తగా నాకున్నారు. He is for me. మరి ఆయన నన్ను రక్షిస్తారు. He will prosper me. మరి ఆయన నాకు In Christ, సమృద్ధినిస్తారు. whatever I do will prosper. మరి క్రీస్తులో నేను ఏది చేసినా కూడా సఫలం అవుతుంది అని. Look to the Lord in prayer. మరి ప్రార్థనలో ప్రభువే చూద్దాం. What a great promises we have in Christ Jesus. మరి క్రీస్తులో మనకి ఎన్ని గొప్ప వాగ్దానాలు ఉన్నాయి. Lord, we thank you for this time. ప్రభువా ఈ యొక్క సమయాన్ని బట్టి మీకు ఎన్నో వందనాలు Thank you ప్రభువా. for great promises. మీ గొప్ప వాగ్దానాలు బట్టి వందనాలు ప్రభువా. Help us, O Lord, మాకు సహాయం చేయండి ప్రభువా. to believe in all these ఈ promises. వాగ్దానాలు అన్ని కూడా మేము నమ్ముతున్నాం In ప్రభువా. Jesus' name we pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. Amen and ఆమేన్. amen.